సర్వేభ్యో నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజు వేద విజ్ఞాన సమితి వాళ్ళు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్న ఈ తరగతిలో వందే మాతరం మన భారత మాతను ప్రార్థిస్తూ చేయవలసిందిగా కుసుమ గారిని ప్రార్థిస్తుంది. కుసుమ గారు. శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాంబరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు కుసుమ గారు. తరగతి ప్రార్థన చేయవలసిందిగా హైమవతి గారిని కోరుతున్నాను. హైమవతి గారు. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు హైమవతి గారు. నమస్తే. మన తెలుగు మాధ్యమం తరగతుల్లో షోడశ సంస్కారాల గురించి చాలా విపులంగా చెప్తున్న మన అందరికీ ప్రియతమ గురువు గారు విశాలాక్షి గారిని తరగతిని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తుంది.
ఓం వివాహ శ్రీ సంస్కారం. మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. దాక్షాయణీ ధనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణ భిక్షాసినో నటన వీక్షా వినోదముఖి దక్షాధ్వర ప్రహరణ వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా. ఓం జగన్మాత్రే నమో నమః. మనం షోడశ సంస్కారాలలో వివాహ సంస్కారం గురించి చెప్పుకుంటున్నాము. చాలా 70 పైన పాయింట్లు చెప్పుకుని అందులో 33 పాయింట్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు 34వ పాయింట్ వధూవర సమీక్షణము. వధువు వరుడు ఒకరిని ఒకరు పరస్పరం మొదటిసారిగా మన సంప్రదాయం ప్రకారం చూసుకోవడము అన్నమాట. అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటూ వధూవరుల మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు తెరను బ్రహ్మగారు తొలగిస్తారు. వెంటనే వధూవరుల చూపులు కలవాలి. అంటే ఇద్దరికి ఆ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు కదా, అదే సమయంలో ఇలా పెట్టించిన తరువాత ఆ అడ్డుతెర తొలగుతుంది. వెంటనే వరుడు వధువు కళ్ళలోకి, వధువు వరుడి కళ్ళలోకి చూడాలి. అలా చూస్తూ ఉండమని ముందే చెప్తారు బ్రహ్మగారులు గాని పెద్దలు అమ్మ నాన్నలు గాని. దాన్నే మనము శాస్త్రంలో చూపులు కలిసిన శుభవేళ అని అంటాము. అది తొలి చూపులు అన్నమాట. మొదటి చూపులోనే ప్రేమించాము అంటూ ఉంటారే, ఇది మొదటి చూపు. అక్కడ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, ఇష్టపడాలి, ఇద్దరము ఒకరే అనే భావాన్ని తెచ్చుకోవాలి. కనీసం 5 నిమిషాలు ఇద్దరు కూడా వారి చేతులు అలా పరస్పరము ఒకరి ఆ తల మీద ఒకళ్ళు ఆ జీలకర్ర బెల్లం పెట్టి అలా ఉంచుతారు. ఆ 5 నిమిషాలు కూడా వధూవరులిద్దరూ తమ దృష్టిని ఇటు అటు మరలనివ్వకుండా పరస్పరం చూసుకుంటూ ఉండటం వల్ల, ఆ మంత్రముల శక్తి వల్ల, ఆ బ్రహ్మరంధ్రం మీద పెట్టిన జీలకర్ర బెల్లపు ఆ ముద్ద దాని వల్ల వాళ్ళ ఇద్దరి దేహాలలో కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఆ క్షణాన ఇంకా వారు దంపతులవుతారు. మన సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడంతోనే వివాహము జరిగినట్లుగా మనం భావిస్తాము. పెద్దలందరూ కూడా అక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఆ తెరసెల్ల అడ్డుతెర అని అంటాం కదా, దానిని అలా పట్టుకోవడంలో కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతన ఉంది మన సంప్రదాయంలో. మహర్షులు ఏర్పాటు చేసిన ఏ పద్ధతిలో అయినా కూడా అనేకమైన ప్రయోజనాలు, తాత్విక ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయి. అప్పటి వరకు కూడా అంటే జీవాత్మ పరమాత్మని పొందాలి అని జీవితం అంతా తపిస్తూ ఉంటాడు, భక్తితో కొలుస్తూ ఉంటాడు, సేవిస్తాడు. ఏ క్షణాన పరమాత్మ అనుగ్రహం కలుగుతుందో అప్పుడు జీవాత్మ పరమాత్మను దర్శిస్తాడు, పరమాత్మలో లీనం అవుతాడు. ఈ అడ్డుతెర కట్టడం అన్నది కూడా ఈ వధువు జీవాత్మ కింద, వరుడు అంటే ప్రకృతి స్వరూపిణి ఆడపిల్ల గనక, పురుషుడు అంటే ఆ వరుడు అన్నది పురుషుడు అంటే పరమాత్మకు ప్రతీక కనుక ప్రకృతి పురుషుడిలో ఐక్యం అవ్వడము, భక్తుడు భగవంతునిలో లీనం అవ్వడము. మనకి త్యాగరాజ స్వామి వారు కూడా తెర తీయగరాదా అంటూ పాట పాడారు కదా. మాయ అనే తెర తొలగితేనే జీవుడు తానే దేవుడు అవుతాడు, దేవుడనే ఆ సత్యాన్ని కూడా గ్రహిస్తాడు. సో ఇలా ఆ అడ్డుతెర తెరసెల్లా తీయగానే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా దంపతులు అయ్యారనమాట. ఇంకా 35వది యుగ ఛిద్రాభిషేకము. దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. 36వది మధుపర్క వస్త్రములు, అంటే జ్యోతులతో రావడము అన్నది. జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తయిన తర్వాత వధువుని
ఆ బుట్టలో నుంచి లేపి పెళ్లి పీట మీద కూర్చోబెడతారు. తర్వాత నూతన దంపతులకు ఆడపడుచులు ముత్తైదువులు వీరు చక్కగా మంగళ హారతినిస్తారు, ఆశీస్సులను ఇస్తారు. తర్వాత వధూవరులకు మధుపర్క వస్త్రద్వయం పెడతారు. ఆ మగపిల్లవాడు వెళ్ళి వస్త్రాలు మార్చుకుని వస్తాడు. ఈ వధువుని కూడా లోపలికి తీసుకెళ్లి మధుపర్కాలు ధరింపజేసి తీసుకొస్తారు మళ్ళీ పీటల మీదికి. ఇక్కడ ఆ వధువు మధుపర్కాలను మనము కచ్చెపోసి కట్టడము అని అంటాము. మడికి గాని దేనికైనా శుభకార్యాలప్పుడు కచ్చెపోసి కాసెపోసి అంటాము కొన్ని ప్రాంతాల్లో. అలా కచ్చెపోసి కట్టాలి, వికచ్చగా మామూలుగా కట్టకూడదు అన్నమాట. అప్పటి వరకు ఒకవేళ అమ్మాయి కట్టి ఉండకపోయినా మొట్టమొదటిసారిగా ఈ మధుపర్కాలను కచ్చెపోసి ధరింపజేస్తారు. ఇంకొక వల్లెవాటు చీర కొంగు ఉండగానే ఇంకొక చీరని ఇలా మడిచి వేసి వల్లెవాటు కింద వేస్తారు. అది మన సంప్రదాయంలో ఉన్న పద్ధతి. సో వరుడి వధువు యొక్క పక్షములోని పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముత్తైదువులు, ముందు తల్లి, తర్వాత తోబుట్టువులు, మేనత్తలు, బంధువులు అందరూ కూడా 9 జ్యోతులను ఒక్కొక్క పళ్ళెంలో, అంటే మన సంప్రదాయంలో 9, కొంతమందికి 11 ఉండొచ్చు, కొంతమంది ఇంకా ఎక్కువ జ్యోతులు కూడా వెలిగించవచ్చు. ఒక్కొక్క పళ్ళెంలో 9 అనేది పూర్ణ సంఖ్య. 9తో ఏది చేసినా పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసిన ఫలం లభిస్తుంది. మన ఆంధ్రుల తెలుగువారి పద్ధతిలో పళ్ళెంలో 9 జ్యోతులు ఆడపెళ్లివారు, 9 జ్యోతులు మగ పెళ్లివారు తీసుకుని వస్తారు. ఆ బియ్యం పిండితో చేసిన ప్రమిదెలలు, నేతిలో ముంచిన కుంభవత్తులని పెద్దవిగా చేసి అవి పెట్టి జ్యోతులు వెలిగించాలి. 2 పళ్ళాలలో, అంటే ఒక పళ్ళెంలో మగవారి తలంబ్రాలు, మరొక పళ్ళెంలో ఆడవారి తలంబ్రాలు, దానికి కూడా కొలత ఉంటుంది. దాని ప్రకారము బియ్యము గింజ ముందరే ఏరి ఆ వడ్లు కానీ మిగతావి కానీ విరిగిన గింజలు కానీ లేకుండా అక్షతలు, క్షతము లేని ఆ బియ్యం వాటిని నీళ్లలో కడిగి శుభ్రపరచి వెంటనే ఆరవేస్తారు. ఆరబోసేయాలి నీళ్లు తీసి. ఆ బియ్యాన్ని దాంట్లో పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి వేసి కనీసం 5 ముత్తైదువులు చేతులు వేసి అమ్మవారి నామాన్ని మంత్ర జపం కానీ నామ జపం కానీ లలిత సహస్రనామ స్తోత్రం కానీ చేస్తూ ఆ తలంబ్రాలని కలుపుతారు. ఆ తలంబ్రాలలో వాటిల్లో కూడా ఒక జాకెట్టు బట్ట పెట్టి ఎండు కొబ్బరి చిప్ప దాని మీద పెట్టి పసుపు కుంకుమ వేసి ఆ ఎండు కొబ్బరి చిప్పలో మగవారి పక్షాన తయారు చేయించిన మంగళసూత్రం వారు పెడతారు. ఆడపెళ్లి వారి తరఫున చేయించిన ఆ మంగళసూత్రాన్ని ఆడపెళ్లి వారు పట్టుకున్న దాంట్లో పెడతారు. తర్వాత ఇంకా పళ్ళాలలో పువ్వులు గాని ఏవైనా మంగళప్రదంగా పట్టుకుని చక్కగా గులాబీలు, చేమంతులు అన్ని పట్టుకుని ముత్తైదువులందరూ కూడా ముందు జ్యోతులు ఉండాలి, తర్వాత పెళ్లి కూతురు ఉండాలి, తర్వాత తలంబ్రాల వెనకగా తలంబ్రాల మంగళసూత్రం ఉన్న తలంబ్రాల పళ్ళాలు, వాటి వెనక పువ్వులున్న పళ్ళాలు ఇలా పట్టుకుని ఇటు కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు, ఇలా మగ పెళ్లివారు, ఇలా ఆడపెళ్లివారు ఉండి మధ్యలో అమ్మాయి పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురిని ఆ అమ్మాయి తల్లి గాని, అక్క గాని, చెల్లెలు గాని ఎవరైనా చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపించి తీసుకురావాలి. అలా ఆ అమ్మాయి నెమ్మదిగా మంద గమనంగా, అంటే హంస గమన అని అంటారు. వివాహం కనుక అతి సహజంగా సిగ్గుపడుతూ దివ్యమైన కాంతితో, చక్కని ఆభరణాలతో, ఆనందం వల్ల కలిగిన ఆ తళుకుతో ప్రకాశిస్తూ పెళ్లి కూతురు వచ్చి ఆ పెళ్లి పీట్ల మీద కూర్చుంటుంది. ఇంకా ముత్తైదువులు ఆ జ్యోతుల, తలంబ్రాల, పువ్వుల పళ్ళాలన్నీ అక్కడ పెడతారు బ్రహ్మగారి దగ్గర. బ్రహ్మగారు వధూవరులతో ఆ జ్యోతులకు పూజ చేయిస్తారు. జ్యోతి అనేది పరమాత్మకు, పరబ్రహ్మమునకు, జ్ఞానానికి, వెలుగుకు, ఆనందానికి ప్రతీక. ఈ జ్యోతులని అర్చించడము అంటే పరమాత్మను, భగవంతుణ్ణి అర్చించడము.
తర్వాత ఈ పసుపు కుంకుమ పువ్వులు అన్నవి కూడా ఈ మంగళసూత్రాలు సాక్షాత్తుగా గౌరీ మాత స్వరూపాలు. ఈ పసుపు కుంకుమ పువ్వులన్నీ మంగళ ద్రవ్యాలు, మాంగళ్యాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కూడా ఆమె జీవితంలో భాగం అవుతున్నాయి అని చెప్పటానికే వధువును వాటి మధ్యలో ఉంచి ఇటు అటు పెట్టి ముత్తైదువులు తీసుకొస్తారు. ఈ భార్యాభర్తలిద్దరూ పూర్ణ ఆయుర్దాయము, ఆరోగ్యంతో, ఆనందంతో, అన్యోన్యంతో జీవిస్తూ పూర్ణత్వాన్ని పొందాలి అనే ఆశయంతో, ఆశీస్సులతో 9 జ్యోతులను ముందు పెట్టి తీసుకొస్తారు. ఆ జ్యోతులు వెలుగు, జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా మనలో ఉన్న అజ్ఞానాన్ని, అప్పటి వరకు ఏవైనా నెగటివ్లు ఉంటే వాటిని కూడా తొలగించి మనం సకారాత్మకం అంటామే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఒకవేళ ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా ఆ అమ్మాయికి ఇదొక హెచ్చరిక అనమాట. అమ్మ, నువ్వు ఇంకా ఇప్పటి నుంచి ఇలా జ్యోతులు పరమాత్మ ముందు వెలిగించాలి, మీ ఇంట్లో జ్యోతి వెలిగించాలి, చక్కగా ఐహికాముష్మికమైన సుఖాలన్నీ పొందే విధంగా పూజలు చేయాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పడం అన్నమాట ఈ జ్యోతులు తేవడం. ఇంకా 37వది మంగళసూత్ర ధారణ. బ్రహ్మగారు ఆ మంగళ సూత్రాలను రెండింటినీ కూడా ఒక కొబ్బరి బోండా ఉంటుంది, ఆ కొబ్బరి బోండా మీద ఇలా పెడతారు. ఒక పళ్ళెంలో కొబ్బరి బోండా పెట్టి దాని మీద ఈ మంగళసూత్రాలు పెట్టి వరుడితో వధువుతో మంగళసూత్రాలని పూజింపజేస్తారు. మంగళసూత్రం అంటే సాక్షాత్తు మంగళగౌరి దేవి అని చెప్పుకున్నాం కదా. తరువాత ఆ మంగళసూత్రాలను ఒక ముత్తైదుకి ఇస్తారు. ఆమె వాటికి నమస్కరించి తన హృదయం మీద ఉన్న తన మంగళసూత్రాలకి ఆ మంగళసూత్రాలను తాకించాలి. తర్వాత నమస్కరించి తీసుకెళ్లి ముత్తైదువులు, సౌభాగ్యవతులైన ముత్తైదువులు పెద్దవారికి ముందు ఇస్తూ అందరికీ కూడా ఆ మంగళసూత్రాలని వారి మంగళసూత్రాలకు తగిలించాలి, వారు ఆ మంగళసూత్రాలకి నమస్కరించాలి. అలా ముత్తైదువులకి చాలా మందికి ఆ మంగళసూత్రాలు తగిలించి వారి మాంగళ్య శక్తితో శక్తిమంతమైన ఈ మంగళసూత్రాలని మళ్ళీ తీసుకొచ్చి ఆ యథాస్థానంలో ఉంచుతారు. అంటే ప్రతి మంగళసూత్రంలోనూ జగన్మాత మంగళగౌరీదేవి తేజస్సు ఉంటుంది. ప్రతి స్త్రీ ధరించిన మంగళసూత్రాలలో జగన్మాత కొలువై ఉంటుంది. తర్వాత వివాహమయ్యి పెద్దవాళ్ళు అయ్యారుగా, ఇప్పటి చాలా సంవత్సరాలు మంగళగౌరీదేవిని ఉపాసిస్తూ మంత్ర జపం చేస్తూ ఉంటారు. అలాంటి శక్తితో కూడిన మంగళసూత్రాలని ఈ మంగళసూత్రాలు తాకటం వల్ల వారందరి ఆ ఆశీర్వాద పూర్వకమైన మంగళగౌరి తేజస్సు ఈ కొత్త మంగళసూత్రాలలోకి వచ్చి ఇవి ధరించడం వల్ల ఆ అమ్మాయి యావజ్జీవము సుమంగళిగా సౌమంగళ్యంతో వర్ధిల్లుతుంది. ఈ కొత్త మంగళసూత్రాలు ఈ నూతన అంటే ముత్తైదువులందరూ ధరించిన మెడలో ఉన్న మంగళసూత్రాలు ఈ వాటికి కొత్త మంగళసూత్రాన్ని తగిలించగానేట ఈ ముత్తైదువుల మెడలలోని మంగళసూత్రాలు ఈ కొత్త మంగళసూత్రాలతో నీకేమీ భయం లేదు, మేము నీకు తోడున్నాము, నువ్వు ఎప్పటికీ కలకాలం చక్కగా ఇలా ఆ అమ్మాయి మెడలో ఉండు అని ఆశీర్వదిస్తాయిట. అంటే దేవతలు కూడా పరస్పరము వాళ్ళ శక్తి అక్క చెల్లెళ్ళ లాంటిదే. సో అలా తర్వాత ఈ ఆకుతూ చాలా మందిని పిలుస్తారు కదా, ఆ పిలిస్తే వచ్చిన వారందరికీ చేతికి అక్షింతలను ఇస్తారు, అక్షతలు. తర్వాత బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ వరుడి చేతికి ఈ మంగళసూత్రాలనిచ్చి ఒకటి తర్వాత ఒకటిగా ఈ అమ్మాయి మెడలో, వధువు మెడలో కట్టిస్తారు. అతడు ఆ సమయంలో కాస్త తల్లి గాని అక్క చెల్లెళ్లలో ఎవరైనా ఆమె జడని పైకి ఎత్తి, పూల జడతో అందంగా ఉంటుంది కదా, పైకెత్తి అతను మంగళసూత్రాలని వెనకాల సరిగ్గా కట్టడానికి 3 ముళ్ళు వేయటానికి వీలుగా సహకరిస్తారు. అతను 3 ముళ్ళు వేసి 3 ముడులు వేశాక ఆ ముళ్ళని అవే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని అంటారు. వాటిని పసుపు కుంకుమలతో పూజిస్తాడు, నమస్కరించుకుంటాడు. ఆ సమయంలో బ్రహ్మగారు
మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు అని అంటారు. ఇంకా అందరూ కూడా చూస్తూ ఉండగా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం అనేటటువంటి మంత్రాన్ని ఈ వరుడు చెప్తూ వధువు మెడలో కడతాడు. సో 38వది యోక్త్ర ధారణ. మనం దీని గురించి ఇంతకుముందు చాలా వివరంగా చెప్పుకున్నాము. అంటే బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ ఉంటే వరుడు మంత్రాలు చెప్తూ ఆ దర్భ తాడుని వధువు ఆ నడుముకు కడతాడు. ఈ మంగళసూత్ర ధారణకి జీలకర్ర బెల్లానికి చాలా ముందర, కానీ అది కూడా ఒక పాయింట్ అక్కడే చెప్పుకోవాలి. తర్వాత 39 అన్నది అక్షతారోపణము. ఇలా మంగళసూత్రాలు కట్టడము పూర్తయి ఆ ముడుల మీద పసుపు కుంకుమలతో పూజ చేసి వరుడు వచ్చి వధువు పక్కన కూర్చున్నాక ఆ ఆహుతులైన వారందరూ కూడా అక్షింతలు చల్లి వరుడిని వధువుని ఆశీర్వదిస్తారు. ఇంకా 39 అక్షతారోపణం అని అంటే పెళ్లి మంటపానికి రావడానికి ముందరే ఆడపెళ్లివారు మగ పెళ్లివారు విడివిడిగా ఎవరికి వారు మన లెక్క ప్రకారం 2.5 కిలోల బియ్యం, ఆడపెళ్లి వారిది 2.5 కిలోల బియ్యం, మగ పెళ్లి వారిది. వారు దాన్ని బాగు చేసి ఆ గింజలు ఏరి చెప్పుకున్నాం కదా, అలా శుభ్రపరిచినవి కడిగి ఆరబోసిన వాటిని చక్కగా పెళ్లి మంటానికి తీసుకెళ్తారు. మంగళసూత్ర ధారణకి ముందర 5గురు, అంతకంటే ఎక్కువ 5, 7, 9 సంఖ్యలలో ముత్తైదువులు ఆ బియ్యంలో పసుపు కుంకుమ ఆవు నెయ్యి వేసి కలిపి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను బ్రహ్మగారు ముందు మంత్రాలు చెప్తూ ఆ వరుడు వధువు చేతులలో పోసి ఒకరి చేతి మీద ఇంకొకరి చేతిని పెట్టించి ఆ మంత్రాలతో వారిని అక్షత ఆరోపణ, ఈ అక్షింతలని తల మీద తలంబ్రాలు పొయ్యటం అనేది పోయిస్తారు. ఇలా 4 సార్లు మంత్రాలు చెప్తూ ఇద్దరితోనూ తలంబ్రాలు పోయించిన తర్వాత ఆ వధూవరులిద్దరు కూడా పరస్పరం ఎంతో ప్రేమతో ఆనందంతో చక్కగా తలంబ్రాలు పోసుకుంటారు. దీని గురించి కూడా ఇంతకుముందు వివరంగా చెప్పుకున్నాం గనక ఇంక ఇప్పుడు అవసరం లేదు. అక్షతలు అంటే క్షతము, వూండ్, దెబ్బ, ఏదైనా ఘాతం. క్షతము లేనిది అక్షతం అంటే నాశన రహితమైంది, నాశనం లేనిది అని. ఈ అక్షతలను పోసుకోవటం వల్ల ఈ వధువు వరుడు నాశన రహితులవ్వాలి అని కోరుకుంటారు. అందరూ కూడా అలా కోరి ఆశీర్వదిస్తారు. తెల్లని బియ్యము చంద్రుడికి ఇష్టం కదా, మనకారకుడు చంద్రుడు కనుక చంద్రుడి అనుగ్రహంతో సంతోషంగా ఉల్లాసంగా మన శాంతితో ఉంటారు వరుడు వధువు ఎప్పటికీ కూడా. పసుపు కుంకుమలు మాంగళ్య ద్రవ్యాలు కనుక మంగళగౌరీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంకా ఈ ఎరుపు రంగు అన్నది కుజగ్రహానికి ప్రీతికరం గనక కుజగ్రహ అనుగ్రహంతో వీరి దాంపత్యము చక్కగా వర్ధిల్లుతుంది. ఇంకా 40వది పుష్పమాల ధారణ. తలంబ్రాలు పోసుకోవడం పూర్తయిన తర్వాత వధూవరులిద్దరూ పక్కపక్కన కూర్చుంటారు కదా, అప్పుడు వధువు పూలమాల వరుడికి వేస్తుంది, వరుడు పూలమాల వధువు మెడలో వేస్తాడు. చక్కగా చేయించిన సువాసన భరితమైన మంచి పెద్ద పూలమాల. దాని తర్వాత కర్పూరం దండలు కూడా వేయిస్తారు. ఇంకా పూలమాలలను ఆడపిల్ల ముందు తన భర్త మెడలు తప్ప అసలు ఏ ఇతర పరపురుషుని మెడలు జీవితంలో ఎప్పుడూ వేయకూడదు. ఇప్పుడు మొట్టమొదటిసారి తన భర్త మెడలో వేస్తోంది అంటే ఆమె అతనిని సత్కరిస్తోంది. పూలమాల వేశాక అతడు కూడా ఆమెకి వేశాక ఆమె ఆ వధువు వరుడి పాదములకు నమస్కరిస్తుంది భక్తిగా, అతను ఆదరిస్తాడు. అలాగే పురుషుల మెడలలో పూలమాలలు వేసి సత్కరించవచ్చు, కానీ ఈ వివాహ సమయంలో తన భార్య మెడలో వేస్తాడు. జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా తన భార్య మెడలోనే పూలమాల వేయాలి తప్ప పరాయి స్త్రీల ఆడవారి మెడలలో పొరపాటున కూడా పూలమాల వేయకూడదు. అది మన సంప్రదాయం. సన్మానాలు చేసేటప్పుడు కూడా మగవారికి మగవారు, ఆడవారికి ఆడవారితోనే వేయించాలి.
లేదా ఆడవారు కూడా సన్మానించదగి స్టేజ్ మీద వేదిక మీద ఉన్నప్పుడు ఆమె భర్తని పిలిచి వేయించడం చాలా గొప్ప. ఆడవారితోనే వేయించాలి తప్ప మగవారు పూలమాల వేయకూడదు. ఈ కర్పూర హారాలు ఎందుకు వేయిస్తారు పెళ్లి సమయంలో అంటే, మనం కర్పూర హారతులు ఇస్తాంగా భగవంతుడికి కూడా. ఎందుకు ఇస్తాము అంటే, కర్పూరానికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుర్గంధాన్ని, ఆ నకారాత్మక శక్తిని తొలగించే పోగొట్టే శక్తి ఉంది. ఆక్సిజన్ ను కలిగించే శక్తి ఉంది. సకారాత్మకత అంటారే, అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకురాగల శక్తి ఉంది. కనుక వధూవరులకు కర్పూర దండలని ధరింపజేస్తారు. వచ్చిన వారందరికీ కూడా ఒక చిన్న కర్పూరం కడ్డీ చేతికి ఇస్తారు. సువాసన పీల్చుకోవడానికి, ఆక్సిజన్ తో ఉండడానికి, అందం కోసం కూడా. సో సదస్యం అనేది జరుగుతుంది. సదస్యంలో కూడా చాలా మంది బంధువులకు ఆ మెడలో సన్నని కర్పూర దండలు వేస్తారు. ముందరే జరిగింది కదా అది. సో పూలు సహజ సుగంధ భరితమైనవి, కోమలమైనవి, వికసన గుణాన్ని కలిగినవి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. పూలలాగా మృదువుగా మాట్లాడాలి, నీ మనస్సు మృదువుగా ఉండాలి. మంచి వాసనలు, సువాసనలు పూలలోంచి ఎలా వస్తాయో నీ మనస్సులోంచి మంచి భావనలు రావాలి, మంచి మాటలు రావాలి అని పెద్దలు ఆశిస్తున్నారని ఆ అమ్మాయి గ్రహించాలి ఆ పూలమాల వేయడం వల్ల. చందనపు దండలు కూడా వేయిస్తారు ఈ సమయంలో. చందనము అనేది శీతలత్వము, చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సువాసన అది ఉన్న కొద్దీ సువాసన పెరుగుతుంది. అత్యంత సహజమైనటువంటి సువాసన. సో చందనంలోని సువాసన కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆయుర్వేద పరంగా చందనం చాలా మంచిది. ఇంకా జీవి అంటే దాన్ని చందనాన్ని గంధం అరగదీసిన కొద్దీ సువాసన పెరుగుతూ ఉంటుంది. మనం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తాను అరిగిపోతూ సుగంధాన్ని ఇచ్చేటటువంటి ఆ గంధం ఎలా ఉందో అలా చందనంలాగా తాను నిలబడి ఉండాలి అని వరుడు వధువు కూడా తెలుసుకోవాలన్నమాట. ఇంకా 41వది బ్రహ్మముడి. బ్రహ్మముడి గురించి కూడా ఇంతకుముందు మనము చెప్పుకున్నాము. 42 రక్షాబంధనం. వధూవరుల ఉత్తరీయాలని కలిపి బ్రహ్మగారు ముడి వేశారు కదా బ్రహ్మముడి. ఆ బ్రహ్మముడి వేశాక బ్రహ్మగారు వారి చేత రక్షాబంధనం చేయిస్తారు. అప్పుడు విశ్వే తాతే కృచా పుంసాం బత్నీయా దక్షిణే కరే అథ వామకరే స్త్రీణం బృహత్యామేతి మంత్రత అనే మంత్రం చెప్తూ బ్రహ్మగారు వరుడి కుడి చేతికి రక్షాబంధనం కడతారు. తర్వాత వరుడు వధువు ఎడం చేతికి కడతాడు. దానిని 4వ రోజు నాడు విప్పివేయవచ్చు. అప్పటిదాకా 3 రోజులు ఉంచుకోవాలి ఇద్దరు కూడా చేతులకి. ఆ రక్షాబంధము చేయవలసిన కార్యక్రమాలను ఆచరించే శక్తినిస్తుంది, దృష్టి దోషాలు పరిహరిస్తుంది, ఏకాగ్రతనిస్తుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన దీక్షలో ఉన్నావు, దానికి తగిన విధంగా నడుచుకో అని గుర్తు చేస్తూ ఉంటుంది ఇద్దరికి ఎప్పటికీ. ఎవరు ధరిస్తే వారికే. 43వది పాణిగ్రహణం. వరుడు మంత్రాలు చెప్తూ తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకుని ఆమెను ఇలా నెమ్మదిగా నడిపించుకుంటూ ఆ గృహ్య అగ్ని ఉంది కదా, గార్హపత్య అగ్ని అంటాము, ఆ అగ్ని వద్దకు తీసుకురావాలి. ఆ వేదిక ఉంటుంది కదా అగ్నిహోత్రుడిని రగిల్చినది, అది వారి పాణిగ్రహణము. పాణిగ్రహణం అంటేనే పెళ్లి చేసుకోవడము అనే అర్థం మనకి. దీనిని గురించి కూడా ఇంతకుముందు వివరించుకున్నాము. ఒక పురుషుడు ఒక స్త్రీ చేతిని పట్టుకుంటే దాన్ని పాణిగ్రహణం అంటాము. అదే వివాహము కింద మనం పరిగణిస్తాము. పాడుపడిన దిగుడు బావిలో దేవయానిని ఆమె చెలికత్తెలు యయాతి దేవయాని కథ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆమెని ఇలా తోసేస్తుంది ఆమె చెలికత్తె. దానితో ఆ అంటే రాజకుమారి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని అలా నన్నెవరైనా రక్షించండి అని దేవయాని అరుస్తూ ఉంటే అటు వెళుతున్నటువంటి యయాతి మహారాజు ఆమె ఇలా
కింద ఉంటే తన కుడి చేయి అందించి ఆమె చేయి పట్టుకుని పైకి లాగుతాడు, పైకి తీస్తాడు. ఆ అమ్మాయి, నువ్వు నన్ను కుడి చేతితో నా కుడి చేయి పట్టుకున్నావు, ఇదే పాణిగ్రహణము, మన ఇద్దరికి వివాహం జరిగినట్టే, కనుక నన్ను పెళ్లి చేసుకోమంటుంది. దాంతో నువ్వు బ్రాహ్మణ పుత్రికవి, శుక్రాచార్యుల వారి కూతురు, నేను క్షత్రియుణ్ణి, నిన్ను పరిణయం చేసుకోలేనంటే మా తండ్రి గారు కనుక ఇది ధర్మమే అని చెప్తే చేసుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు శుక్రాచార్యుల వారు అక్కడికి వచ్చి ఇలా వివాహం చేసుకోవడంలో దోషం లేదు అని అతడికి నచ్చజెప్పి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారు. సో శ్రీమద్ రామాయణంలో కూడా జనక మహారాజు రామచంద్రుడితో సీతామాత చేతిని పాణిని గ్రహించమని చెప్తూ పాణిం గృహ్ణీష్వ పాణిన అని చెప్పారు. ఈ శ్లోకం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఇంకా 44వది ప్రధాన హోమాలు. వధూవరులు ప్రధాన హోమాలు చెయ్యటం ప్రారంభిస్తారు, అంటే బ్రహ్మగారు చేయిస్తారు. వత్వంజలిం హోమ విధాన దర్వీం ద్వితీయ దర్వీం సహచార్య ధాన్య ప్రోక్షార్థ పాత్రేణ సహ ప్రణీత మిథ్వంచ శమ్యా సహలాజమస్మ అని అగ్ని పరిసరణలకు ఉత్తరంలో 3 వరుసలుగా దర్భలను కొసలు తూర్పు వైపుకు ఉండేలాగా పరిచి వధువును ఇలా దోసిలి పట్టమనాలి. బ్రహ్మగారు చెప్తారు, అమ్మాయి పడుతుంది. శృక్కు శృవము అంటే హోమం చేసేటప్పుడు 2 గరిటెల లాంటివి చెక్కవి ఉంటాయి, వాటిని శృక్కు శృవము అని అంటాము. శృక్కుని కుడి చేతితో పట్టుకుని ఎడం చేతిలోకి తీసుకుని, శృవమును కుడి చేతితో పట్టుకుని ఆద్య పాత్రలోంచి నెయ్యి ఇలా తీసి ఇందులోకి పోసి మళ్ళీ కుడి చేతిలో తీసుకుని అగ్నిలోకి వెయ్యాలి. అది హోమం చేసేటప్పుడు పద్ధతి. కనుక శృక్కు శృవము ఆద్య పాత్ర అంటే నెయ్యి పోసిన పాత్ర, ప్రోక్షణ పాత్ర, పూర్ణ పాత్ర, ఇధ్మము కాడి శీలలు, కాడి ఉంటుంది దానికి ఉన్న శీలలు, పేలాలు, సనికలు రాయి, ఇవ అన్ని కూడా చాలా ఉన్నాయి కదా. వీటన్నింటినీ ఆసాధన చెయ్యాలి. అంటే బ్రహ్మగారు చెప్పినట్లుగా చేయించినట్లుగా ఇద్దరు కూడా కలిసి వీటన్నిటినీ అర్చిస్తూ ప్రధాన హోమాన్ని ఆచరిస్తారు. ఆ సమయంలో మంత్రాలు చెప్తూ స్త్రీ సంతానం కావాలి అనుకుంటే వరుడు వధువు యొక్క కుడి చేతి బొటన వేలితో సహా అన్ని వేళ్లను కలిపి పట్టుకోవాలిట. ఆడపిల్ల కాదు, ముందు మొదటి సంతానము అబ్బాయి కావాలి, పురుష సంతానం కావాలి అని వీళ్ళు కోరుకున్నట్లయితే ఆ అమ్మాయి బొటన వేలిని మాత్రమే పట్టుకోవాలిట. ఆ సమయంలో వరుడు గృహ్ణామితే సుప్రజార్థాయ హస్తం మయా పత్య జరదష్టిర్యథా సహ భగో అర్యమా సవితా పురంధిర్ మహ్యంత్వా గార్హపత్యాయ దేవా అని ఇలాంటి ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ చెప్తూ ఆ బ్రహ్మగారు చెప్పినట్లుగా చేస్తూ ఉంటే బ్రహ్మగారు ఆశీర్వదిస్తారు ఆ వరుడిని వధువుని కూడా. ఇంకా సప్తపది చేయిస్తారు వీరిద్దరి చేత. 45వది సప్తపది. సఖ్యం సాప్తపదీనం అన్నాం కదా. 7 అడుగులు కలిసి వేసిన, కలిసి 7 మాటలు మాట్లాడుకున్నా వారి మధ్య స్నేహం ఏర్పడుతుందిట. భార్య దైవకృతా సఖ అనొచ్చు. సో భగవంతుడు ఇచ్చిన స్నేహితురాలు భార్యట భర్తకి, భార్యకి భర్త స్నేహితుడు, భర్తకి భార్య స్నేహితురాలు. వీళ్ళు ముందు స్నేహితులు, తర్వాత మిగతా స్నేహితులు అన్నమాట. సప్తపది అంటేనే 7 అడుగులు పదములు అన్నమాట. సప్త అంటే 7 అడుగులు వేయటం కదా. 7 అడుగులు వేయటం వల్ల ఈ వరుడు వధువులకు స్నేహ బంధము ఏర్పడుతుంది. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యం తే గమేయం సఖ్యా తే మామోషం సఖ్యాన్మే మాయోషం. ఇలా అనేక రకాల మంత్రాలు ఆ సమయంలో చెప్తారు సప్తపది ప్రారంభించేటప్పుడు. అంటే గృహస్థాశ్రమంలో మనం
ఎంతో సఖ్యంగా ఇద్దరము ఒకరికొకరికి సహకారంగా ఉంటూ మనము కలిసి జీవించాలి. నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలద్దు అని చెప్పడం అన్నమాట. సో ఇలా చాలా మంత్రాలు చెప్తారు. తర్వాత వరుడు వధువు కాలికి మట్టెలు తొడిగి సప్తపదిని నిర్వహింపజేస్తాడు. అంటే 7 అడుగులు వేసేలా చేస్తాడు. దీని గురించి కూడా 7 అడుగులప్పుడు చెప్పుకున్న మంత్రాలు అర్థాలన్నీ మనం చెప్పుకున్నాం. 46వది సన్నికల్లు రాయి, దాన్ని తొక్కించడం. ఆ సమయంలోనే లాజల హోమం, దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. 47 ఇంకా నాగవల్లి. నాగవల్లి అనంటే కన్నె పిల్లలు, వివాహం కాని ఆడపిల్లలు గుచ్చిన నల్ల పూసల దండను వరుడు వధువు మెడలో కట్టి దానికి కూడా 3 ముళ్ళు వేస్తాడు. ఆ ముడులను పసుపు కుంకుమలతో పూజిస్తాడు అతను. అత్తగారు కోడలికి ఆ సమయంలో పట్టుచీర జాకెట్టు పసుపు కుంకాలతో ఇవ్వాలి. తర్వాత 48, 49 అన్నవి ధ్రువ నక్షత్ర దర్శనము, అరుంధతి నక్షత్ర దర్శనము, మనం ఇవి చెప్పుకున్నాము. 50వది అర్ఘ్య ప్రదానము, 51 స్థాళీపక్వము, 52 సదస్యాలు. వీటన్నిటి గురించి కూడా మనం ముందే వివరంగా తెలుసుకున్నాం. ఇంకా 52వది సదస్యము, వేద పఠనము. దీన్ని మహదాశీర్వచనము అని అంటాము. అంటే అసలు ఏ శుభకార్యాలు ఆచరిస్తున్నా కూడా మనం దైవ ప్రార్థనతోనే ప్రారంభిస్తాము. దైవ ప్రార్థన చెయ్యాలి, దైవ అనుగ్రహం పొందాలి. అలాగే వేద మంత్రాలను పఠించి సద్బ్రాహ్మణులను పూజించాలి, గౌరవించాలి, సత్కరించాలి, వారి ఆశీస్సులు పొందాలి. వేద మంత్రాలను భక్తితో శ్రవణం చేస్తూ వేద మంత్రాలకి నమస్కరించాలి మనం. అప్పుడు ఆ వేద మంత్ర శక్తి మనలోకి వస్తుంది. బ్రాహ్మణులను, వారిని భూసురులు, భూమి మీద నడిచే దేవతలు అని అంటారు. విశేషంగా వేద పాఠకులు, వారిలో కూడా ఘనపాఠీలు, వారిని ఆహ్వానించి వారు వేద పఠనము చేసి ఆశీర్వదించిన తర్వాత వారిని గౌరవించి సత్కరించి నమస్కరించి నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు, ఫలాలు, పూరి దక్షిణతో ఇచ్చి గౌరవించి ఆశీస్సులు పొందాలి. వేద పారంగతులైన బ్రాహ్మణుల ఆశీస్సులు సాక్షాత్తుగా గాయత్రి మాత ఆశీస్సులే. అందుకే వివాహ సమయంలో ఘనపాఠీలు, క్రమపాఠీలు, పదపాఠీలు అందరూ కూడా వేదవేత్తలైనటువంటి వారిని సాదరంగా ఆహ్వానించి వేదపారాయణ చేయిస్తాము. వారు వేద సూక్తాలను పనసలు అని అంటారు. ఆ పనసలను, వేద మంత్రాలను పఠిస్తూ ఉంటే, అంటే అక్కడ పారాయణ చేస్తూ ఉంటే అక్కడున్న వారందరూ కూడా మఠం వేసి కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చెయ్యాలి. వాటి అర్థం తెలుసుకుంటూ పారాయణ చేస్తే ఇంకా మంచిది. అది అత్యంత ఫలప్రదం. అర్థం తెలియకపోయినా వేద పఠనము, పాఠనము, శ్రవణము కూడా అత్యంత శక్తిమంతాలు, ఫలప్రదాలు. వేద మంత్రాల ఉచ్చారణ, ఆ వేద ఘోష వల్ల ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా ఆధ్యాత్మిక శక్తి తరంగాలతో నిండిపోతుంది. అంత అంటే ఆ వేద మంత్రాల ఉచ్చారణ వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద శక్తి అంత మహిమోపేతమైనది. అది మనకి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తుంది. మనకి ఉన్నతిని కలిగిస్తుంది. ఛందోబద్ధంగా స్వరంతో వేద మంత్రాలను గురుముఖతః నేర్చుకున్న వేద పాఠకులు వేద మంత్రాలు పఠించి వధూవరులను, వారి తల్లిదండ్రులను, వారి సంతానాన్ని, ఇంకా బంధువులని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. వధూవరులు, వారి తల్లిదండ్రులు ఆ వేద పండితులకు వస్త్రాలను, దక్షిణలు, ఫలం, తాంబూలాలు అన్ని ఇచ్చి పాదాలకి నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. వారి ఆశీస్సులు అమోఘమైనవి. దీనినే సదస్యము అని అంటాము. ఇంకా 53వది శేష హోమము. వరుడు వధువుతో కలిసి శేష హోమాన్ని నిర్వర్తించాలి. మళ్ళీ ఆచమనం చెయ్యాలి. ప్రారంభించి దేవతలను ఆవాహన చేస్తూ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటూ శేష హోమ క్రియను నిర్వహించాలి. ఇంకా చాలా మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలన్నీ బ్రహ్మగారు చెప్తూ ఉంటే వరుడు కూడా చెప్తూ
ఆ హోమ కుండంలోకి హవిస్సులు సమర్పిస్తున్నప్పుడు అగ్నయ ఇదం న మమ, వాయవ ఏదో వాయుదేవాయ ఇదం న మమ, లేక దేవేంద్రాయ ఇదం న మమ, ఆదిత్యాయ ఇదం న మమ, ఇలా ప్రజాపతయ ఇదం న మమ అనంటూ ఆ మంత్రాలు చెప్తూ ప్రస్వాదిభ్యో దేవతాభ్యాం ఇదం న మమ, చిత్తాదిభ్యో దేవతాభ్యో ఇదం న మమ, సోమాయ ఇదం న మమ అంటూ ఇలా హవిస్సులను చాలా మంది దేవతలని ఆహ్వానించి ఇస్తారు. ఇవన్నీ ఆయా దేవతలకి చెందినవి, నావి కావు, నా మమ నాది కాదు అని చెప్పాలి అతను. అంటే అవి వారికే ఇస్తున్నాడు అనమాట. ఆ దేవతలందరూ వచ్చి వాటిని స్వీకరిస్తారు. తర్వాత వ్యాకృతులను ఓంకారాన్ని స్వాహాకారంతో ఉచ్చరిస్తూ బ్రహ్మగారు చేయిస్తూ ఉంటే శేష హోమమైన ఆద్యాన్ని పోసి కొద్ది కొద్దిగా చేతితో గ్రహించి మంత్రాలు చెప్పడం పూర్తవగానే వధువు శిరస్సున పాపిటలు ఉంచాలి. లేదా ప్రతి మంత్రం చెప్తున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆద్యాన్ని ఇలా అందులో అంటే అగ్నిహోత్రుడిలో వేల్చడానికి ముందర ఆ ఆద్యాన్ని శిరస్సుకి పాపిడికి తగిలించాలి అని చెప్తారు. అంటే నమస్కరించడం భక్తితో. తర్వాత అలా వేయాలి. తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ వధూవరులు పరస్పరము ఒకరినొకరు చూసుకోవాలిట. మళ్ళీ పునఃసమీక్షణము అని అంటారు. సో తర్వాత వరుడు మంత్రాలు చెప్తూ కుడి చేతి బొటన వేలును ఉంగరపు వేలును, ఈ 2 వేళ్ళు శేష ఆద్యంలో ఉంచి బొటన వేలును తన హృదయం పైన ఉంచుకుని ఈ ఉంగరం వేలును భార్య వధువు యొక్క హృదయాన్ని తాకేలా ఉంచాలిట. ఒక్క మారుగా అంటే ఆమెని దగ్గరికి రమ్మని ఒకేసారి ఇలా అలా పెట్టాలన్నమాట ఆ వేళ్ళని. ఇక్కడితో శేష హోమం పూర్తవుతుంది. కంకణ విమోచనం చేస్తారు. అంత ముందు పెట్టిన కంకణాన్ని బ్రహ్మగారు తీస్తారనమాట. ఇంకా 54వది ఫలహార పళ్ళాలు. ఆడపెళ్లి వారు మగ పెళ్లి వారికి ఫలహార పళ్ళాలను ఇస్తారు. లడ్డూలు, అరిసెలు, మైసూర్ పాకులు, సున్నుండలు, జిలేబీలు, పాలకోవాలు, బాదుషా ఇలాంటివి ఏవైనా 5 రకాల మిఠాయిలు. సాధారణంగా మనం తప్పనిసరిగా లడ్డూలు, అరిసెలు, సున్నుండలు ఈ 3 తప్పకుండా ఉంటాయి. మిగతావి ఏవైనా ఉండొచ్చు, మైసూర్ పాకులు లాంటివి. ఇంకా ఈ మిఠాయిలు కాకుండా బూందీ, మిక్చర్ లాంటివి కూడా చేయించి విడివిడిగా అన్ని పళ్ళాలలో పెట్టి వధువు తల్లి అక్క చెల్లెళ్ళు కలిసి వెళ్ళి వరుడి తల్లి అక్క చెల్లెళ్ళకి బొట్టు పెట్టి ఈ పళ్ళాలను వారి చేతులకి అందించాలి. ఇప్పుడు ఈ కాలంలో స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలలో పెట్టి ఆ డబ్బాలను ఇచ్చేస్తున్నారు. ఇంకా 55వది అలక్క పాన్పు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకుట అలుగుతాట. అలిగితే ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టింట్లో చిన్నప్పుడు ఆడపిల్లలు అలిగితే తండ్రి ముద్దు చేస్తాడు, గారాబం చేసి అలక తీరుస్తాడు. అమ్మ ఏది కావాలంటే అది కొనిచ్చి. ఎందుకంటే తల్లి అందరి పిల్లల్ని ముద్దు చేస్తుంది, కానీ తండ్రి ఆడపిల్లల మీద, అమ్మాయి పుట్టింటిలో ఉండేది తక్కువ కాలం, వివాహమయ్యాక అత్తవారింటికి వెళుతుంది అనే భావనతో ఆడపిల్లని ఎక్కువ గారాబం చేస్తాడు, ముద్దు చేస్తాడనమాట. కనుక ఇప్పుడు ఈ కొత్త పెళ్లి కొడుకు అలిగితే మామగారు అలక తీరుస్తారు. అతడు ఏది కోరితే దాన్ని ఇచ్చి, అంటే ఇది ఒక వేడుక, నిజంగా ఏదో కావాలని గాని అతడు అలగడం అదేమీ లేదు. పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగేవి కదా, 5 రోజుల పెళ్లిళ్ళు. ఆ అబ్బాయికేమో అమ్మాయికి కూడా విశ్రాంతి లేకుండా అంతమంది పెద్దవాళ్ళు పొద్దునుంచి ఏవేవో చేయిస్తూనే ఉంటారు. దాంతో పాపం ఆ బోలెడన్ని హోమాలు, దానివల్ల పొగతో కళ్ళు మండటం, సమయానికి భోజనం ఉండదు, అలిసిపోయి పడుకుంటారు, మళ్ళీ పడుకుందామనుకుంటే వెంటనే లేపేస్తూ ఉంటారు. సో దీనివల్ల అలసిపోతాడు కదా. సహజంగా పూర్వకాలంలో ఉన్నది ఇప్పటికి కూడా ఒక ఆనవాయితీలా వస్తోంది. అప్పుడు అతడు అలుగుతాడనమాట నిజంగానే. అయితే అమ్మో మీ అల్లుడు అలిగాడండి, అలక తీర్చండి అంటారు. అది ఊరికే మేలమాటం పరిహాసంగా అనమాట. నిజమేమో అనుకుని మామగారిట కంగారు పడుతూ వచ్చి అల్లుణ్ణి మురిపెంగా అనునయించి ఏం కావాలి అని అడిగితే అది ఇచ్చి అతన్ని శాంతపరుస్తాట. ఇంకా 56వది కొట్నాలు అనే ఒక వేడుక.
దీనిని నాకబలి అని అంటారు. వివాహ సమయంలో వధూవరులు ఇద్దరిని కూర్చోబెడతారు. ముత్తైదువులు వాళ్ళ ముందర వడ్లు దంచుతారు. ఇది కొట్నాలు అని అంటే ఆ వడ్లు దంచి వాటిని పళ్ళెంలో పోసి ఆ వధూవరులిద్దరి తల మీదికి, ముఖం మీద తల మీదికి పడేలాగా వాటిని ఇలా చెరుగుతారు. అంటే అది కూడా ఒక శుభప్రదమైనటువంటిదే. అలా ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా తలల మీద మళ్ళీ నూనె పెట్టి, నలుగు పెట్టి మళ్ళీ మంగళ స్నానాలు చేయిస్తారు. మధుపర్కాలను ఉతికి ఆరవేసి మళ్ళీ తీసుకొచ్చి వాటి మంచి వస్త్రాలు ధరింపజేస్తారు. అలా స్నానాలు చేసిన వధూవరులు నిత్య ఉపాసన విధి, ఔపాసన వేసుకునే విధి ఉంటుంది కదా, ఆ కార్యక్రమాన్ని కూడా వీరితో నిర్వహింపజేస్తారు బ్రహ్మగారు. తర్వాత ముత్తైదువులు నేల మీద అలికి చతురస్రాకారంలో స్క్వేర్ లాగా అలా పసుపుతో అలికి దాని మీద నాకబలి ముగ్గును వేస్తారు. పుష్కర ఆకారంలో వేస్తారు. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగులు కలిపిన బియ్యం పిండి. బియ్యం పిండిలో విడివిడిగా ఈ రంగులు కలుపుతారు. ఈ రంగుల బియ్య పిండితో ముగ్గులు వేస్తారు అక్కడ అందంగా. ఇంకా బ్రహ్మగారు వచ్చి నాకబలి విధి అని ఉంటుంది. నాకబలి విధిని శాస్త్రోక్తంగా నిర్వహింపజేస్తారు. వధూవరులు ఆ ముగ్గులకు అంటే రంగవల్లులకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు. ముగ్గు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి. ఇలా అలా ప్రదక్షిణ నమస్కారాలు చేశాక ఈ నూతన దంపతులు నాకములో అంటే స్వర్గంలో ఉన్నటువంటి దేవతలని తృప్తిపరచడానికి వసంతంతో కూడినటువంటి అర్ఘ్యాలను 3 సార్లు ఇలా సమర్పిస్తారట. వసంతం ఆడుకోవడం అంటారు. తర్వాత వీళ్ళు ముందు దేవతలకి ఆ వసంతాన్ని అర్ఘ్యముగా సమర్పిస్తారు. దానితో నాకములో స్వర్గంలో ఉన్న దేవతలు ఆనందిస్తారట, ఆశీర్వదిస్తారు. తర్వాత వధూవరులు మళ్ళీ కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని, కళ్ళు కడుక్కుని, నోరు పుక్కిలించి అంటే మొత్తం శుభ్రం చేసుకుని దేహాన్ని మళ్ళీ వచ్చి ఆ ముగ్గులోకి ప్రవేశిస్తారట. వరుడు వధువు నీలలోహిత గౌరీ దేవిని పూజిస్తారు అక్కడ. కుశలాన్నం, కుశలతో చేసిన అన్నం, ఆ అన్నాన్ని నైవేద్యంగా నివేదన చేస్తారు. ఈ అమ్మవారిని ఇలా అంటే నీలలోహిత గౌరీదేవి మంగళగౌరీదేవే, కానీ ఆమె అనేక రకాల కోరికలను తీర్చు వరాలను ఇచ్చేటప్పుడు అనేకమైన నామధేయాలతో పిలువబడుతుంది. సౌభాగ్యాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి, చదువుని తెలివిని ఇవ్వడానికి, ఇలా మనకు కావలసినవన్నీ ఇచ్చేటప్పుడు అనేక నామాలతో అమ్మవారిని మనం పూజించుకుంటాం. తర్వాత 57వది పెళ్లి భోజనములు. పెళ్లి భోజనాలు అనగానే అందరికీ కూడా నిజంగా ఎక్కడలేని ఆనందం కలుగుతుంది కదా. పూర్వకాలంలో పెద్ద పెద్ద గదులలో చిరు చాపలు ఇలా వేసేవాళ్ళు, లేదా జంపకాణాలు పరిచి ఇలా పొడుగ్గా పంక్తి భోజనాలు, అందరూ చక్కగా నేల మీద కూర్చునేవారు. ఆ కాలంలో ఎవ్వరికి ఇప్పుడు ఈ కాలంలో మనకి ఉన్నట్లుగా మోకాళ్ళ నొప్పులంటూ ఉండేవి కావు. అందరూ పంక్తి భోజనాలు చక్కగా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా నేల మీదే కూర్చునేవాళ్ళు, మరీ వయోవృద్ధులు ఎవరో తప్ప. సో చక్కగా వడ్డించేవాళ్ళు. మనమందరము ఎన్నో సార్లు ఇలా వడ్డించాం మన జీవితాలలో కూడా. మన అక్కల అన్నల పెళ్లిళ్ళప్పుడు, బంధువుల పెళ్లిళ్లలో చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా, చిన్న యువతి యువకులు లాంటి వాళ్ళందరూ అందరికీ వడ్డిస్తారు. కొసరి తినిపిస్తూ ఏం కావాలని అడుగుతూ ఇలా పెడుతూ ఉంటే అది ఒక వేడుక. అలా కావలసినవి వడ్డిస్తూ ఉంటే తృప్తిగా తినగలుగుతారు. చక్కగా దాని మీద కూర్చుని, పీటల మీద కూర్చుని తినడం మనకు అలవాటు. కానీ ఈ కాలంలో ఈ పాశ్చాత్య ప్రభావంతో బఫే అనే పేరుతో ఆ తినడం అన్నది పరిపాటి అయిపోయింది. నిజంగా ఈ బఫే సిస్టమ్ అనేది మన వాళ్ళు మొత్తం వదిలేస్తే బాగుంటుంది. ఈ బఫే సిస్టంలో ఎంగిళ్ళు కలిసిపోతూ ఆ వడ్డించే వాళ్ళకి అక్కడున్న ఎవరో ఉంటారు, ఒక్కొక్క దాని దగ్గర ఒకళ్ళు ఆ తింటున్న ఎంగిలి పళ్ళానికి తగిలిస్తూ వడ్డిస్తారు కొన్నిసార్లు. తర్వాత ఈ తినేటప్పుడు చేతిలో పట్టుకుని వెళ్ళి
ఏదో మనం ఇలా అడిగి వాళ్ళతో పెట్టించుకుని వచ్చి కూర్చుని తినడానికి కూడా కుర్చీలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. నుంచుని తినాలి. అస్సలు నుంచుని మంచి నీరు కూడా తాగకూడదు మన శాస్త్రం ప్రకారం. కూర్చుని తాగాలి, కూర్చుని తినాలి. నుంచుని ఏది తిన్నా అది చాలా చెడ్డ మాటలు చెప్పారు మన వారు. పాలు తాగినా నీళ్లు తాగినా కళ్ళు తాగినట్టేట, అది విషతుల్యం అవుతుంది అని చెప్తారు. ఆ ఆకారం నుంచుని తింటే. కూర్చుని తింటే అమృత ప్రాయం అవుతుంది. ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. తర్వాత పెద్దవాళ్ళకి ఇలా చేత్తో పట్టుకు తింటూ ఉంటే చేతులు నొప్పులు పుడతాయి. మాటి మాటికి వెళ్ళి అన్ని అడిగి వేయించుకోలేక సగం తిని తినకుండానే వదిలేసి వచ్చేస్తారు. అదే వడ్డిస్తూ ఉంటే కావలసినవన్నీ వేయించుకుని కడుపు నిండా తింటారు. అప్పుడు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. వచ్చిన వాళ్ళు సగం ఆకలితో ఉంటే అన్నదాన ఫలమే రాదు. తర్వాత మనం సాధారణంగా పెళ్లి వంటల భోజనాలప్పుడు అసలు ఏ వేడుకైనా అరిటాకుల్లోనే వడ్డిస్తాము. పిండి వంటలతో కూడిన షడ్రసోపేతమైన భోజనాలు వడ్డిస్తారు. మన ఆంధ్రుల తెలుగు వారి పెళ్లిళ్లలో సాధారణంగా అందరి పెళ్లిళ్లలో కూడా మనకి శుభప్రదమైన వంటకాలు ఏవి అంటే కందా బచ్చలి కూర, పనస పొట్టు కూర, దోసావకాయ, పూర్ణం బూరెలు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. లడ్డు కూడా గుండ్రంగా ఉంటుంది, పూర్ణత్వానికి చిహ్నం. తర్వాత కందిపొడి, గోంగూర పచ్చడి తప్పకుండా ఉంటాయి. ఇవి అందరికీ ఇష్టం గనక. ఆ తర్వాత ఇంకా ఎన్నో వంటకాలు అన్ని రకరకాలు ఏవైనా ఉండొచ్చు. గడ్డ పెరుగు, తర్వాత తప్పనిసరిగా కిళ్ళీలు ఇస్తారు. తాంబూల సమర్పణ ఉండాలి. ఈ కాలంలో కిళ్ళీలు అంటున్నాం, అదే తాంబూలం. అందరికీ అరిటాకుల్లో వడ్డిస్తారు. పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, దగ్గర బంధువులందరికీ కూడా తప్పనిసరిగా ప్రత్యేకంగా వారి కోసము ఆ ప్రత్యేకమైనది వేసి ముగ్గులు వేయాలి. ఆ విస్తళ్ళు పెట్టే చోట ఆ ముగ్గులు వేసి అక్కడ కూడా అరిటాకులు వేసి వాళ్ళకి వెండి పళ్ళాలలో పెడతారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. అప్పుడు కూడా అక్కడ బియ్య పిండితో పక్కన ముగ్గులు వేసి అగరవత్తులు వెలిగిస్తారు. అందరికీ కూడా చక్కని సువాసన రావడానికి అరిటాకుల మీద వెండి కంచాలు పెట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి వడ్డిస్తారు. సో వాళ్ళందరి విస్తల దగ్గర పెట్టిన ఈ అగరవత్తులు చక్కగా సువాసనతో గుబాళిస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా సువాసన భరితంగా మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది. తర్వాత వాళ్ళందరికీ వడ్డించే బాధ్యతను ఎవరు తీసుకుని వడ్డిస్తున్నా కూడా యజమాని దంపతులు, అంటే వధువు యొక్క తల్లిదండ్రులు. వాళ్ళు కేవలం పై ఎత్తున పర్యవేక్షిస్తూ అన్ని అందుతున్నాయా, బాగున్నాయా అని అడగడమే కాదు, వారు కూడా పదార్థాలు వడ్డించాలి. ఈ దగ్గర వాళ్ళకి కాదు, అందరికీ వచ్చిన బంధువులందరికీ కూడా వడ్డన భోజనాలలో వారు కూడా ఒక్క ఐటమైనా వడ్డించాలి అందరితో కలిసి. ఇంకా పెళ్లి చేసిన బ్రహ్మగారులు, బ్రాహ్మణులు ఉంటారు కదా, వారికి ప్రత్యేకంగా మడి గదిలో, శుభ్రపరిచిన గదిలో చక్కగా పీటలు వేసి కూర్చోబెట్టి అరిటాకుల్లో వారు సంతృప్తి చెందేలాగా వడ్డించాలి. పెళ్లి చేసిన పురోహితులు భోజనం చెయ్యకుండా ఉండకూడదు. వారు తప్పకుండా భోజనం చెయ్యాలి, దక్షిణ తాంబూలాలు స్వీకరించి ఆశీర్వదించాలి. అప్పుడే వీళ్ళకి సుఖం కలుగుతుంది. ఇంకా ఆ విషయంలో ఖచ్చితంగా పెళ్లి కూతురు తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలి. ఇది వారి బాధ్యత. ఇంకా ఈ భోజన సమయాల్లో బంధువులు భోజనాలు చేస్తున్నప్పుడు సరదాగా వియ్యపురాలి పాటలు, పెళ్లి పాటలు అనేక ఉన్నాయి. అలాంటి పెళ్లి పాటలు పాడుకుని ఆనందిస్తారు. ఇంకా 58వది భూజం బంతులు అని అంటాము. భూజం బంతులు అని అంటే పార్వతీ పరమేశ్వర సల్లాపము అని కూడా చెప్పుకున్నాం కదా. ఇది ఒక వేడుక అన్నమాట. ఈ పెళ్లికూతురు పెళ్లికొడుకు మధ్యలో ఉన్న బెరుకు తగ్గడానికి, వీళ్ళకి సాన్నిహిత్యం కలగడానికి చేసే వేడుక. వీళ్ళిద్దరిని ఎదురు బదులుగా ఇలా కూర్చోమంటారు, లేదా పక్కపక్కనైనా కూర్చోవచ్చు. పార్వతీ అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఈ పెళ్లికూతురు పెళ్లికొడుకుని ఎదురు బదురుగా అటు ఒకళ్ళు ఇటొకళ్ళు కూర్చోమని పూలతో తయారు చేసిన బంతిని ఈ వీళ్ళ చేతికిచ్చి వరుడు
దాన్ని వధువుకి వెయ్యాలి, బంతాట. వధువు వరుడికి వెయ్యాలి. పూలతో చేసిన, చెండుతో చేసిన బంతితో ఆటలు ఆడిస్తారు. బంతులాట అంటాం మనం. తర్వాత పార్వతీ పరమేశ్వర సల్లాపం అంటే దీన్నే భూజం బంతులు అని అంటాము. ఇంకా పార్వతీ పరమేశ్వర సల్లాపం అని అంటే ఇద్దరు వరుడు వధువు పక్కపక్కన కూర్చుంటారు. బ్రహ్మగారు అక్కడ ఒక బిందె తెమ్మని ఆ బిందెలో నీరు పోయిస్తారు. అందులో బంగారు ఉంగరాన్ని వీళ్ళిద్దరికీ చెప్తూ, మీ ఇద్దరిలో ఎవరు ఈ బంగారు ఉంగరాన్ని తీస్తే వారి మాట రెండవ వారు జీవితాంతము వింటారు అని 3 సార్లు తీయాలి. 3 సార్లలో 2 సార్లు ఎవరు తీస్తే వాళ్ళ మాట రెండో వాళ్ళు వింటారు, భార్యో భర్తో. ఇది కూడా పరిహాసానికి, ఆ వేడుకకి చనువు పెరగడానికి చేసేదే తప్ప నిజంగా అలాగే ఉంటుంది అనేమీ లేదు. కానీ ఒక వేడుక, అందరూ ఆనందిస్తారు. సో వీళ్ళిద్దరికీ చెప్తూ అందులో ఉంగరం వేస్తారు. వెయ్యగానే వరుడు వధువు కూడా వెంటనే చేతులు పెట్టి ఆ ఉంగరం కోసం వెతుకుతూ ఉంటే ఇద్దరి చేతులు తగులుతాయి కదా, స్పర్శ. ఆ స్పర్శ ఆనందాన్ని, సుఖాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు. అదే సమయంలో వాళ్ళకి నా మాట భార్య వినాలని అతను, నా మాట భర్త వినాలని ఈ అమ్మాయికి ఉండడం వల్ల చాలా నిజంగా ప్రయత్నం చేసి బంగారు ఉంగరం తీయడానికి చూస్తారు. ఎవరో ఒకళ్ళకి దొరుకుతుంది. సో 2 సార్లు ఎవరు తీస్తే వారి మాట ఇంకొకళ్ళు వింటారని అక్కడ అందరూ బ్రహ్మగారు చెప్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వధువు మీద, ఆ భార్య మీద ఉన్న ప్రేమతో వరుడు తన చేతికి దొరికిన ఉంగరం దాన్ని వదిలేసి ఆ అమ్మాయిని తీనిస్తాడు. ఆ అమ్మాయి మనసుకి తృప్తి కలగాలి, ఆనందం కలగాలి అని. కొన్నిసార్లు ఆ అమ్మాయి నా భర్త చెప్పిన మాట నేను వినాలి కదా, నేను భార్యని, విధేయురాలనై ఉండాలి కదా అనే భావన ఉన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి చేతికి దొరికిన అది దొరకనట్టు వదిలేస్తుంది. ఇలా తీస్తూ ఉంటే అతడి చేతికి అందుతుంది. అలా కూడా అప్పటి నుంచే వాళ్ళిద్దరిలో ఉన్న ప్రేమ అనేది వ్యక్తమయ్యి అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా 59వది బొమ్మ అప్పగింతలు. తర్వాత 60వది దంపతి తాంబూలాలు, 61 అప్పగింతలు, తర్వాత 62 నడికట్టు కంద పిలక, చలిమిడి పెట్టడం. వీటన్నిటి గురించి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, వీటిలో ఉన్న ప్రాశస్త్యం. ఈ బొమ్మ అప్పగింతలు చెప్పుకున్నాము వివరంగానే. బొమ్మ అప్పగింతలు ఎందుకంటే ముందు బొమ్మను అప్పగించి తర్వాత అమ్మాయిని అప్పగిస్తారు. ఈ బొమ్మని అప్పగిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి తర్వాత తనను అత్తవారికి అప్పగిస్తున్నారు కదా, అప్పగిస్తారనే భావన కలుగుతుంది. ఆ మొదటిసారి తనని నేరుగా అప్పగిస్తే బాధపడచ్చు కనుక బొమ్మ అప్పగింతల వేడుకతో వీళ్ళ మనస్సులని రంజిల్లా చేయడం ఒకటి. ఆడపడుచుని అర్థమగుడు అని అంటాము. రేపొద్దున్న వీళ్ళు పిల్లని కని బియ్యం అందుకోవాలి. అంటే వాళ్ళతో ఆ పూర్వకాలంలో మేనరికాలు బాగా చేసేవాళ్ళు. అలా ఆత్మీయత పెరగడానికి కూడా, ఆడపడుచు ప్రాధాన్యతని గుర్తింప చేయడానికి కూడా ఇలా ఈ బొమ్మ అప్పగింతలు అనేవి ఉన్నాయి. తర్వాత దంపతి తాంబూలాలు. దంపతులు, ఈ పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా ఈ నూతన దంపతులని ఆశీర్వదించాలి కనుక తాంబూలాలు ఇవ్వడం. బొమ్మ అప్పగింతలు. నడికట్టు. తల్లి ఇంకా కందపిలక, బియ్యము, పెసరపప్పు పోసి కట్టి ఆ అమ్మాయి వధువు నడువుకి కట్టి పంపిస్తుంది. అది అత్తవారింటికి వెళ్ళేంత వరకు ఉండాలి అని చెప్పుకున్నాం మనం. తర్వాత 62వది సారె ఇవ్వాలి. దృష్టి దోషాన్ని పరిహరించడం కోసం ఈ వరుడికి వధువుకి కూడా దృష్టి దోషాన్ని తీయాలి. ఈ 2 కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాము. లేకపోయినా సారెనివ్వడము అంటే తెలుసు కదా, ఈ వధువు తల్లిదండ్రులు, వధువు తల్లి ముఖ్యంగా ఎండు కొబ్బరి చిప్పలు, దాని కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత లెక్క ఉంటుంది, కొన్ని చోట్ల ఇష్ట ప్రకారం ఇస్తారు. కొన్నిసార్లు మగ పెళ్లివారు అంటే పెళ్లి కొడుకు తల్లి మాకు ఇలా 51 కొబ్బరి చిప్పలు ఇవ్వాలి, ఏదో ఇన్ని కిలోల నలుగు పిండి ఇవ్వాలి, అలా ఏదైనా చెప్తుంది వాళ్లకున్న బంధువర్గాన్ని బట్టి. ఎందుకంటే ఈ సారేగా పుట్టింటి నుంచి ఏవి ఆ అమ్మాయికి వస్తాయో అవన్నీ అత్తగారు, ఆడపడుచులు, బంధువులందరికీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి
పెళ్లికి రాలేకపోయిన వారికి అందరికీ పంచుతారు. సో అలా దాన్ని సారెనిచ్చేటప్పుడు కొత్త చీర కట్టించి అమ్మాయికి మళ్ళీ కొత్త చీర, జాకెట్టు, పసుపు కుంకం, పూలు, పళ్ళు, గాజులు, ఈ ఆ నలుగుపిండి ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. పసుపు కొమ్ములు, నలుగుపిండి, నూనె, అన్ని ఎండు కొబ్బరి చిప్పలు, అవి శుభం, అవన్నీ ఇస్తారు ఈ అమ్మాయికి అత్తవారింటికి పంపేటప్పుడు. సో వివాహ కార్యక్రమం అంతా పూర్తయ్యాక పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు కూడా ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు, దృష్టి దోషం పోవడానికి. అప్పగింతలకి ముందు కానీ అప్పగింతలు అయ్యాకైనా ఈ సారె అనేది ఇవ్వచ్చు. అంటే పెళ్లి కూతురు తల్లి, అక్క చెల్లెళ్ళు కానీ మేనత్తలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సారెని పెళ్లి కొడుకు తల్లికి, అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి బొట్టు పెట్టి అప్పగిస్తారనమాట. అంటే సాధారణంగా కిలోంపావు పసుపు, కిలోంపావు కుంకుమ, అంటే 5గా ఉండాలి, 5 పావులు అనమాట. లేకపోతే 3/4 కిలో పసుపు అలాగే కుంకుమ అవి ఇవ్వచ్చు. అలాగే కిలోంపావు లెక్కే ఉండాలి నలుగుపిండి కూడా. 51 కానీ 25 కానీ ఎండు కొబ్బరి చిప్పలు, ఎండు ఖర్జూరాలు ఇస్తారు. ఎండు ఖర్జూరాలు, వక్కలు కూడా ఇవ్వాలి. వక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, కొబ్బరి చిప్పలు, తర్వాత కిలోంపావు చలిమిడి. ఆ అమ్మాయికి ఒడిలో చలిమిడి పెడుతుంది కదా తల్లి, కడుపు చలిమిడి పెట్టి కిలోంపావు చలిమిడి చేసి ఈ సారెలో ఇవ్వాలి బంధువులందరికీ పంచడానికి. ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళాక వరుడి తల్లి తమ బంధువులందరికీ ఈ పలహార పళ్ళాలలో వచ్చిన మిఠాయిలు, కారపూస, అన్నీ కూడా మా కోడలు తీసుకొచ్చిన సారే అని చెప్పి అందరికీ పంచుతుంది ఆనందంగా. సో 64వది వధువు వరుడి విడిదిలో గృహ ప్రవేశం చేయడం. అప్పగింతలయ్యాక కోడల్ని తీసుకుని అందరూ కూడా వారి ఊరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు కదా, దానికి సమయం పడుతుంది. పూర్వకాలంలో వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు కదా, అందుకని అంత దాకా అత్తవారింట్లో ప్రవేశం చేయకుండా ఉండకూడదు. అసలు అత్తవారింట్లో ప్రవేశించకుండా పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ప్రయాణం చేయకూడదు. అందుకని విడిదిలో మగ పెళ్లి వారి విడిదిలోకి అమ్మాయిని గృహ ప్రవేశం చేయిస్తారు. అది కూడా ఒక వేడుక. అక్కడ కూడా వీళ్ళతో పేర్లు చెప్పించడం, ఆ సిగ్గు తగ్గేలా చేయడానికి. తర్వాత ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దేవుడి ముందు దీపం వెలిగిస్తుంది కొత్త కోడలు. ఇంకా 65 వధువు అత్తవారింట్లో భర్తతో కలిసి గృహ ప్రవేశం చేయడం. అంటే ఈ కొత్త కోడల్ని, కొడుకుని తీసుకుని బంధువులందరితో కలిసి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు తమ ఇంటికి వెళ్తారు అందరూ కూడా. ఇంకా అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ముందరే బయట నీళ్లు ఏర్పాటు చేసి ఉంచుతారు, కాళ్ళు కడుగుతారు వీళ్ళు కాళ్ళు కడుక్కుని గుమ్మం దగ్గరికి రాగానే ఆ జంటకు హారతి ఇస్తారు ముందు. తర్వాత మళ్ళీ ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర నీళ్లు అని అంటే పసుపులో సున్నం కలిపితే ఎర్రగా అవుతాయి. ఆ ఎర్ర నీళ్లతో దిష్టి తీయాలి. తర్వాత వరుడు వధువు పేరు చెప్పి నా భార్య అని ఫలానా పేరు చెప్పి ఆమెతో కలిసి వచ్చాను, నన్ను లోపలికి రానివ్వండి అని అంటాడు. అది కూడా ఒక వేడుక. అలాగే అమ్మాయి కూడా నా ఫలానా తన భర్త పేరు చెప్తూ నా భర్త అయినా అతనితో కలిసి వచ్చాను, నన్ను లోపలికి రానివ్వండి అని అంటుంది. అలా ఇద్దరితో పేర్లు చెప్పించి ఆ హారతి ఇస్తారు. ఆ హారతి ఇవ్వడం ఎప్పుడు కూడా ఆడపడుచులు, ఆ అబ్బాయి అక్కలు చెల్లెళ్ళు, అక్క వరుస చెల్లి వరుస వాళ్ళు చేస్తారు. అప్పుడు ఆ ఆడపడుచులకి తోబుట్టువులకి కానుకగా హారతి పళ్ళెంలో డబ్బులు వేయాలి. డబ్బులు ఇస్తారు, అదే అమ్మాయిలు పంచుకుంటారు. తర్వాత ఒక గ్లాస్ నిండా బియ్యం పోసి, లేకపోతే చిన్న చెంబు నిండా బియ్యం పోసి దాని మీద 1 రూపాయి నాణెం పెట్టి, కాసు పెట్టి దాన్ని ఆ లోపలి గృహంలో ప్రవేశించాలిగా, లోపలికి ఆ గుమ్మం మీద గడప మీద పెడతారు మధ్యలో. అత్తగారు ఎంతో ఆనందంతో అమ్మాయిని మా ఇంటికి మహారాణిలా ఉండడానికి లోపలికి రా తల్లి అనంటూ ప్రేమగా ఆహ్వానిస్తుంది. సామ్రాజ్ఞి శ్వశురో భవ అంటుంది మన వేదం. ఈ పెళ్లి కూతురు కుడికాలి పాదంతో
సున్నితంగా నెమ్మదిగా ఆ బియ్యం గ్లాసును చెంబును అలా ఆ తోసి లోపలికి తోస్తే ఆ బియ్యం అన్ని కూడా కింద చక్కగా ఇలా పడతాయి. అలా ఎలా అయితే బియ్యం ఇలా వెదజల్లబడ్డాయో అలా మా అత్తగారింట్లో నేను పాదం మోపినప్పటి నుంచి సిరులు వెదజల్లబడాలి అని ఆ అమ్మాయి కోరుకుంటుంది. దానికి ప్రతీకగా ఇలా దాన్ని తోసి పాదం లోపలికి పెట్టాలి. గుమ్మ మీద పెట్టిన దాన్ని కుడికాలితో ఇలా తోసి అడుగు లోపలికి పెట్టి తర్వాత ఎడంకాలి పెట్టి ఆ అమ్మాయి గదిలోకి వస్తుంది. పెళ్ళికొడుకు కూడా వస్తాడు. ఇంకా అప్పుడు దేవుడి గదిలో మొట్టమొదటిసారిగా అత్తవారింట్లో ఆ అమ్మాయి కోడలు దీపం వెలిగిస్తుంది. బ్రహ్మగారు ఈ కొత్త కోడలితో అత్తవారింట్లో పూజా గదిలో దైవ పూజ చేయిస్తారంటే ఇంటి బాధ్యతని అప్పగిస్తున్నారు. దైవారాధన చెయ్యాలి, అత్తగారి బాధ్యతని నువ్వు వహించాలి, ఇంటి సభ్యులందరినీ ఆదరంగా చూడాలి అని ఆ అమ్మాయికి బాధ్యతను అప్పగించడం అది. ఇంకా అమ్మాయితో పాటుగా ఆమె మేనత్త మేనమామలు గాని పిన్ని బాబాయిలు గాని ఎవరైనా కాపురానికి పంపించేటప్పుడు ఎవరో ఒక ఇద్దరిని పంపుతారు. అంటే ఈ అమ్మాయికి ఆ అత్తవారిల్లు కొత్త కదా, అప్పుడే పెళ్ళై వెళ్తోంది, తన వాళ్ళు ఉంటే ఆత్మీయంగా మాట్లాడుకుంటుంది, ఏమైనా చెప్పగలుగుతుందిగా. సో ఆ ఇద్దరు కూడా జంటలుగా వస్తారుగా, వాళ్ళు అత్తవారింట్లోకి వస్తారు. ఆ రాత్రికి అందరూ కూడా చక్కగా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా 66వది సత్యనారాయణ వ్రతము, 67వది భోజనాలు. ఇంకా ఆ మర్నాడు ఉదయాన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా మళ్ళీ మంగళ స్నానాలు చేస్తారు, నూతన వస్త్రాలు ధరిస్తారు, తల్లిదండ్రులకి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. బ్రహ్మగారు వచ్చి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. ఆ సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఈ పెళ్లి కొడుకు వారి ఇంటికి వస్తారనమాట, పియాల వారింటికి. అందరూ కూడా చక్కగా ఆ సత్యనారాయణ వ్రతాన్ని చూసి అన్ని కథలు విని తీర్థ ప్రసాదాలు తీసుకుని మళ్ళీ పుట్టింటి వాళ్ళు వీళ్ళకి బట్టలు పెట్టాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ కూతురికి అల్లుడికి బట్టలు పెట్టాలి ఆ సమయంలో. తర్వాత హారతిస్తారు. కొత్తగా పెళ్ళైనా ఏదైనా గృహప్రవేశాలు చేసినా ఏవి జరిగినా ఎందుకు శ్రీ రమా సహిత సత్యదేవి ఆవిడ సత్యనారాయణ వ్రతమే ఎందుకు చేస్తారు అనంటే, సత్యము అంటేనే దైవము, దైవము అంటేనే సత్యము. సత్ అంటే టు బి ఉండుట. సత్యనారాయణుడు, నారాయణుడు అంటే నరులకు అయనమైన వాడు, మానవులందరికీ గమ్యం ఆయన. నారము అంటే జ్ఞానము, నారము అంటే నీరు. ఆదిశేషుడి మీద పడుకుని ఆ క్షీరసాగరంలో హాయిగా శయనించి ఉంటాడు కదా నారాయణుడు. విశ్వమంతటా వ్యాపించిన విష్ణు శక్తి విష్ణువు నారాయణుడు. ఈ నారాయణుడిని సత్యనారాయణునిగా మనము ఆ వ్రత సమయంలో చేస్తాము. ఈ సత్యనారాయణ వ్రతాన్ని 4 వర్ణాల వారు చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. విశేషంగా పౌర్ణమిలలో చేస్తారు, పుణ్యతిథులలో చేస్తారు, వివాహం అవగానే చేస్తారు, ఉపనయనాలు అయినప్పుడు గృహప్రవేశాలకి కూడా చేస్తారు. ఎందుకు అనంటే సత్యం వద ధర్మం చెర అని మన వేదం చెప్తోంది. సత్యనారాయణ స్వామి వ్రతము చెయ్యడము అంటే నేను ఇప్పటి నుంచి సత్యమునే పలుకుతాను, యథార్థాన్నే చెప్తాను, ధర్మాన్ని ఆచరిస్తాను అని అక్కడ వాళ్ళు ఒక విధంగా వాగ్దానం చేయడం లాంటిది. తమకి తామే నేను సత్యాన్నే పలుకుతా, మంచి మన సనాతన ధర్మబద్ధమైన మార్గంలోనే చరిస్తాను అని సత్యం వద యొక్క గొప్పదనాన్ని గ్రహించడం. ఈ సత్యనారాయణ స్వామి వ్రత సమయంలో నవగ్రహ దేవతలను 33 మంది దేవతలను కూడా ఆవాహన చేసి పూజిస్తారు. అందువల్ల ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే 3,000,000 దేవతల దిగ్దేవతల నవగ్రహ దేవతల పూజలు చేసిన ఫలము, వారందరి అనుగ్రహము కూడా కలుగుతుంది. సత్యాన్నే భగవంతుడిగా ఆరాధించడమే సత్యనారాయణ వ్రతం. మేము సత్య వ్రతులమై ఉంటాము అని సంకల్పించటమే
సత్యనారాయణ వ్రతాన్ని చెయ్యటం. ఇప్పుడు కొత్తగా దంపతులు అయ్యారు వీళ్ళిద్దరూ. జీవితంలో ఏ కష్ట సుఖాలు వచ్చినా ఎప్పుడూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పకూడదు, యథార్థాన్నే చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూడా అడ్జస్ట్ అవ్వడం అని అంటామే, అలా పరస్పరము సహకరించుకుంటూ ఆనందంగా ఉంటేనే వారి కాపురం బాగుంటుంది, పుట్టే పిల్లలు వాళ్ళ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. కనుక భగవంతుడికి ఏదైనా చేస్తాను అని చెప్తే ఆ పనిని వాయిదా వేయకూడదు అన్న సత్యం కూడా మనకి ఈ సత్యనారాయణ వ్రత కథల వల్ల తెలుస్తుంది. ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా భగవద్ అనుగ్రహం ఉంటే కర్మవశాన వచ్చినవన్నీ తొలగిపోతాయి. కనుక భగవద్ భక్తి అనేది చాలా ముఖ్యము అన్న సత్యాన్ని కూడా మనం ఈ సత్యనారాయణ వ్రతం వల్ల తెలుసుకుంటాము. తర్వాత ఇంకా 68వ పాయింట్, 3 నిద్రలు వరుడి ఇంట్లో అంటామే. వరుడి ఇంట్లో 3 రోజులు ఈ వధువు ఆమెతో వచ్చిన బంధువులు వాళ్ళు ఉంటారు. అప్పగింతలు అయిన తర్వాత రాత్రికి అత్తగారింటికి వచ్చిన నవవధువు 3 రాత్రులు అక్కడ ఉండాలి. ఆ రాత్రి ఉంటుంది, తర్వాత 2 రోజులు అన్నమాట. 3 రోజులు అయ్యాక 4వ రోజు ఉదయాన ఈ ఆ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వారికి ఆ దంపతులకు వరుడి తల్లిదండ్రులు బట్టలు పెట్టి సత్కరించాలి. తర్వాత ఈ అమ్మాయికి కూడా ఒక చీర పెడతారు. ఈ అమ్మాయిని వాళ్ళు మళ్ళీ పుట్టింటికి తీసుకెళ్తారు. తరువాత సాధారణంగా పెద్ద అంటే పూర్వకాలంలో చిన్న పిల్లలప్పుడు చేసేవారు కనుక కొన్నేళ్లు గడిచాక శుభముహూర్తం పెట్టి వారికి శుభకర్మ కార్యము అన్నది చేసేవారు. కానీ ఈ కాలంలో పెద్దవాళ్ళు అయ్యాక చేస్తున్నారు కనుక 4వ రోజు రాత్రి అక్కడ వారిని ఇద్దరిని కూడా దంపతులు అవ్వమని బ్రహ్మగారు తల్లిదండ్రులు అది ఏర్పాటు చేస్తారు. దాన్ని వధువు ఇంట్లో 3 నిద్రలు అంటాము. 3 రాత్రిళ్ళు వరుడి ఇంట్లో పడుకున్నాక 3 రాత్రిళ్ళు వరుడు వధువు ఇంట్లో పడుకుంటాడు. సో ఆ రోజు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూడా తీసుకుని 4వ రోజు ఉదయాన పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కొడుకుని కూడా తీసుకెళ్తారు వీళ్ళు వాళ్ళ ఇంటికి. బంధువులు ఇంకా ఎవరైనా కూడా అప్పుడు రావచ్చు, లేకపోయినా భోజనం సమయానికి అందరూ వస్తారు. వేడుకగా మగ పెళ్లి వారింట్లో అందరూ భోజనాలు చేస్తారు. తర్వాత రాత్రికి వేడుక చేస్తారు. దగ్గరి బంధువులు చుట్టాలందరూ వస్తారు. సో అందరూ కలిసి చక్కగా పడక గదిని అలంకరించి ఈ నూతన దంపతులని గదిలోకి పంపుతారు. ఆ గదిలో పంపే సమయంలో కూడా మళ్ళీ పెళ్లి కూతురు చేత అందరికీ దంపతి తాంబూలాలు ఇప్పిస్తారు. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూర్చుంటారు. దంపతులు పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తే అందరికీ దంపతి తాంబూలాలు ఇచ్చి అందరికీ పాదాలకి నమస్కరించి ఆశీస్సులని తీసుకుంటారు. తర్వాత ఆ సమయంలోనే ఇంకా 70వ మనం 70 పాయింట్సే చెప్పుకున్నట్టున్నాము. 70వ పాయింట్, ఆ సమయంలో మొదటి రాత్రి కింద పరిగణించి బ్రహ్మగారు వచ్చి గర్భాధాన సంస్కారం, షోడశ సంస్కారాలలో ఇది మొదటిది నిజానికి. సో దీనితో ప్రారంభం అవుతుంది ఆ పుట్టబోయే జీవికి, శిశువుకి అన్నమాట. సో ఈ సంస్కారం కూడా మంత్రాలతో ఆమె గర్భాన్ని శుద్ధి చేయటము, వాళ్ళిద్దరిని వరుడు వధువులని శక్తిమంతులుగా, వీర్యవంతులుగా, తేజోవంతులుగా చేయటము. ఆ తర్వాత అంటే వడి బియ్యం పోసి ఆ అమ్మాయిని అత్తవారింటి కాపురానికి పంపించింది కదా, అంటే అంత ముందు పంపలేదు. ఇప్పుడు ఇది ఈ 3 నిద్రలు అక్కడ 3 నిద్రలు అక్కడ అయిన తరువాత కాపురానికి పంపుతారు కనుక దాన్ని 71వ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రాత్రి ఇలా సంస్కారం జరిపించాక పెద్దలందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకుని పడుకుని విశ్రమిస్తారు. మర్నాడు ఉదయము ఈ అమ్మాయి అబ్బాయి వరుడు వధువులు ఇద్దరితో మళ్ళీ మంగళ స్నానాలు చేయించి వాళ్ళని చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరించి కొత్త బట్టలు కట్టించి వారిని కూర్చోబెట్టి హారతిస్తారు, దిష్టి తీస్తారు. సో ఇక్కడికి ఒక దాంట్లో అయినట్టు ఇంకొక 2 పాయింట్స్ చెప్పుకుంటే వివాహ క్రతువు సంపూర్ణం అవుతుంది, సుసంపన్నం అవుతుంది. ఇంకా
ఇప్పుడు 3 రోజులు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. అంటే ఆ వరుడితో పాటు, భర్తతో పాటు ఇంకా ఆ 3 రోజుల్లో సాధారణంగా వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇంట్లోనే బంధువులతో మాట్లాడుకుంటూ. అలాగే వరుడు కూడా ఆ తన అత్తవారింట్లోనే భార్యతో, అత్తమామలు, బావగారులు వాళ్ళతో అక్కడే ఉంటాడు. ఆ 3 రోజుల్లో మళ్ళీ అతడు ఇంకెక్కడికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. సో 3 రోజులు అక్కడ, 3 రాత్రులు అక్కడ, 3 రాత్రులు ఇక్కడ, 3 రోజులు ఇక్కడ ఉంటారు. ఈ 3 రోజులు అయిన తరువాత వరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వరుడిని ఇంటికి తీసుకెళ్తారు. తరువాత మంచి రోజు చూసి అమ్మాయిని అమ్మా నాన్నలు కాపురానికి పంపిస్తారు. కాపురానికి పంపించినప్పటి నుంచి ఇంకిద్దరూ కలిసి సవ్యంగా కాపురం చేసుకుంటూ పిల్లల్ని కని ఆనందంగా ఉంటారు. కానీ పెళ్ళైనప్పటి నుంచి 16వ రోజున 16 రోజుల పండగ అనే పేరుతో మనము చాలా వేడుకగా అందరినీ మళ్ళీ ఆత్మీయుల్ని, బంధువులని పిలిచి వీళ్ళతో అమ్మవారికి పూజ చేయించి ఆ 16వ రోజున విడివిడిగా ఉన్న 2 మంగళ సూత్రాలని పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కొడుకు తల్లి ఇద్దరు కలిసి దగ్గరుండి, అంటే తల్లి అత్తగారు కలిసి మళ్ళీ ఆ మంగళ సూత్రాలని ఒక్క పసుపు తాడులోకి గుచ్చెత్తి కట్టించి వరుడితో మళ్ళీ మెడలో కట్టిస్తారు. అప్పటి నుంచి 2 మంగళ సూత్రాలు, మధ్యలో తూము, 2 మంగళ సూత్రాలకి ఇటు అటు నల్ల పూసలు, పగడాలు, ముత్యాలు ఎక్కించి కట్టిస్తారు. అవి ఎప్పటికీ ఇంకలా స్థిరంగా ఆమె మెడలో ఉంటాయన్నమాట. తర్వాత ఈ 16 రోజుల పండగ నాడు పెళ్లికి ముందు ముడుపు కట్టిన, ఆ గణపతికి ముడుపు కట్టిన బియ్యం, ఆ బియ్యంలో కొన్ని కలిపి దాన్ని అంటే కొద్దిగా నూకలా చేసి అందులో శనగపప్పు కలిపి ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టి అందరూ తింటారు. లేదా అందులో బియ్యం కలిపి పులిహోర కింద పులిహోర చేసి గణపతికి నైవేద్యం పెట్టి గాని ఆ ప్రసాదాన్ని అందరూ తింటారు. అంటే ఆ ముడుపు కట్టిన దాన్ని ముడుపు చెల్లించుకున్నారు. ఇప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తర్వాత ఈ 16 రోజుల పండగ రోజు నాడే సాయంత్రము ఈ వరుడు వధువు కూడా వాళ్ళ ఇళ్లలో పేరంటాలు నిర్వహించి ఆ పంచపాలికలు ఉన్నాయి కదా, ఆ పంచపాలికలని 5గురు ముత్తైదువులకి వాయినం ఇస్తారు. మళ్ళీ పసుపు, కుంకం, పూలు, పళ్ళు, చీర, జాకెట్టు బట్టలు ఏవో ఒకటి వాటితో పాటు ఇచ్చి పంచపాలికలను వాయినమిస్తే వాటిని తీసుకుని ఈ ముత్తైదువులు వాటిని నిలుదలుతూ చక్కగా పెంచుకుంటారు. పెద్దవిగా పెరుగుతాయి, లేదా ఇంకా వారి ఇష్టం. సో దీని తర్వాత 72వ పాయింట్ మళ్ళీ వడిబియ్యం పొయ్యటం, చలిమిడి పెట్టడం, అప్పుడు అత్తవారింటికి పంపడం అని చెప్పుకోవాలి. సో వడిబియ్యం పోయాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది కదా అమ్మాయి, తన ఇంటికి వచ్చింది. మళ్ళీ అత్తవారింటికి కాపురానికి పంపేటప్పుడు మళ్ళీ వడిబియ్యం పొయ్యాలి, కడుపు చలవ అంటారు. అప్పటి నుంచి ఆడపిల్ల ఎప్పుడు అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చినా తల్లి తప్పకుండా వడిబియ్యం పోస్తుంది, చలిమిడి పెడుతుంది. చలిమిడి కడుపు చలవ అని అంటారు. ఈ వివాహము అనేది ఒక గొప్ప మహత్తరమైన ఒక గొప్ప సంస్కారము, క్రతువు అని చెప్పుకున్నాం కదా. ఎన్నో యాగ ప్రక్రియలు, ఎంతమందో దేవీ దేవతలని ఆవాహన చేయడం, పూజించడం అనేది ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర సంస్కృతులలో కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ మహత్తరమైన సంస్కారాలే లేవు. వివాహ సంస్కారము ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు. జీవుడు జన్మించడానికి ముందు నుంచే ప్రారంభమై జీవిస్తూ ఉన్నంత కాలం అడుగడుగున సంస్కారాలు, అంటే ఈ జీవుడిని సంస్కరించడానికి, అతడు సన్మార్గంలో చరించడానికి, చక్కగా తరించడానికి వీలైన మార్గాలని ఏర్పరుస్తాయి ఈ సంస్కారాలు. జీవుడి లోకంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కర్తవ్యాలు, ఎన్నో బాధ్యతలు అవన్నీ కూడా పూర్తి చేసి ఇంకా వార్ధక్యం వచ్చాక సహజంగా తాను ఎప్పుడైతే ఇలా దేహాన్ని వదిలి మళ్ళీ వెళ్ళిపోతాడో అప్పుడు అతని పెద్ద కొడుకు, తర్వాత కొడుకులు అందరూ కలిసి అంత్యేష్టి అనే సంస్కారాన్ని చేస్తారు. ఈ 16 సంస్కారాలు కూడా ఎంతో మహిమోపేతమైనవి, సంస్కారవంతమైనవి. అవి మనకి సంస్కారాన్ని ఇస్తాయి, సంస్కరిస్తాయి. అన్నింటిలోకి కూడా గృహస్థాశ్రమంలోకి ప్రవేశింపజేసే
ఈ వివాహ సంస్కారము అన్నది ఎంతో బాధ్యతతో కూడినది. అప్పటిదాకా జరిగినవన్నీ ఒక ఎత్తు విడివిడిగా ఉంటాయి. ఉపనయనం అనేది చాలా గొప్పదే. మనం చెప్పుకున్నది ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురుకులంలో ప్రవేశింపజేసేది. కానీ ఈ వివాహ సంస్కారంతో ఇద్దరికీ కూడా బాధ్యతలు అప్పగించబడతాయి. ఇంకా అప్పటి నుంచి కలిసి జీవించాలి, కలిసి ఆలోచించాలి, సమాజానికి హితం చేయాలి. ముందు తమకు, తమ కుటుంబానికి, తమ కుటుంబ సభ్యులకి సుఖం కలిగేలా అత్యుత్తమమైన దాంపత్య జీవిత ఆనందాన్ని అనుభవిస్తూ ధార్మిక కార్యక్రమాలు చేయాలి, సమాజానికి హితం కలిగించే పనులు చేయాలి. ఎందుకంటే దుర్లభమైన మానవ జన్మ లభించినందుకు, ఈ మానవ ఉపాధి పొందినందుకు పరమగమ్యం జన్మ రాహిత్యాన్ని పొందడమే. దానికి మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ముఖ్యమైన సంస్కారం వివాహ సంస్కారం. సో ఈ వివాహ సంస్కారంలో వధువుకు వడిబియ్యం పోసి చలిమిడి పెట్టి తల్లిదండ్రులు పుట్టింటి వారందరూ అమ్మాయిని అత్తవారింటికి కాపురానికి పంపించడం. అక్కడ చాలా ఆనందంగా ఆ అమ్మాయికి ముందరే పరిచయం ఏర్పడింది కదా. పెళ్ళవగానే వచ్చిన 3 రోజులు 3 నిద్రలు అక్కడ చేయడం వల్ల అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇంకా చనువుగా అమ్మాయి చక్కగా ఆనందంగా ఉండగలుగుతుంది అత్తవారింట్లో భర్తతో, అత్తింటి మనుషులతో కలిసి. సాధారణంగా ఇప్పుడు ఈ 3 రాత్రుల సందర్భంలోనే ఆ ఆడపిల్లకి స్త్రీత్వము అంటే ఏమిటి అన్నది అర్థమవుతుంది. అలౌకికమైన నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. మితం దదాతి పిత మితం భ్రాత మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్ అంటారు భారతంలో. అంటే తండ్రి గాని సోదరులు కాని కన్న కొడుకులైన తల్లికి, కూతురికి, సోదరికి, తల్లికి కొద్దిగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు కానీ భర్త మాత్రమే అపరిమితమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. అలాంటి భర్తని ప్రేమించకుండా, గౌరవించకుండా, ఇష్టపడకుండా ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు అని అర్థం. సంతుష్టో భార్యయా భర్త భర్త్రా భార్య తథైవచ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం అని మన శాస్త్రం చెప్తోంది. ఏ ఇంట్లో అయితే భార్య చేత భర్త, భర్త చేత భార్య పరస్పరము గౌరవించబడతారో, సంతుష్టులుగా ఉంటారో, ఆనందంగా ప్రేమగా ఉంటారో, ఆ గృహము ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. వారికి పుట్టిన పిల్లలు అమ్మా నాన్నలని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఆదర్శవంతులు అవుతారు. వరుడు అత్తవారింట్లో 3 నిద్రలు చేశాక అతడి తోబుట్టువులు తల్లిదండ్రులలో వచ్చి కొడుకును తమ ఇంటికి తీసుకెళ్లారు కదా, ఆ లోపలే కూతుర్ని కాపరానికి పంపించవలసిన రోజు ఏది అన్నది ఇద్దరు కలిసి బ్రహ్మగారితో మాట్లాడి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. కనుక ఆ ముహూర్తాన వధూవరుల తల్లిదండ్రుల అంగీకారంతో అలా జరుగుతుందంటే అన్నీ కూడా ఎప్పుడు అమ్మాయి అబ్బాయి యొక్క తల్లిదండ్రుల అంగీకారాలతో, ఆశీస్సులతోనే జరుగుతాయి మన దగ్గర. ఇంకా సో ఆ రోజు కూడా మళ్ళీ అత్తవారింటికి పంపించేటప్పుడు అమ్మాయికి తలస్నానం చేయించి కొత్త బట్టలు పెట్టి, కొత్త బట్టలు కట్టించి ఆ అమ్మాయికి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఆనందంగా అమ్మాయి ఉండేలా అన్ని మిఠాయిలు అన్ని పెడతారు. ఒడి నింపుతారు చలిమిడితో, బియ్యంతో. ఒడి బియ్యం పోసి పెసరపప్పుతో పోస్తారు చలవని. తర్వాత మళ్ళీ పసుపు కుంకం ప్యాకెట్లు ఎప్పుడు కూడా విడిగా పసుపు కుంకం ఇవ్వాలి, కట్టి కూడా ఇవ్వాలి. పుట్టింటికి ఎప్పుడు వచ్చినా పసుపు కుంకాలు తీసుకుని వెళ్ళాలి ఈ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు. చలిమిడి పెడతారు కదా, ఈ 3 ముద్దల కింద చేసి పెట్టాలి చలిమిడి. అది మన సంప్రదాయం. దాన్ని అత్తగారింటికి తీసుకెళ్ళాక వాళ్ళందరూ కూడా తింటారు. అంటే ప్రాంతీయ సంప్రదాయాన్ని బట్టి కొద్ది మార్పులు ఏవైనా ఉంటే ఉండొచ్చు ఎక్కడైనా కానీ, సాధారణంగా ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఆ వధువు అత్తవారింటికి కాపురానికి వెళ్ళేటప్పుడు తల్లి ఒడిబియ్యం పోసి ఎన్ని పెట్టినా, పసుపు కుంకాలు కట్టినా, చీర కొంగుకి కొద్దిగా పసుపు కుంకము ఇలా కొంగులో కట్టుకుని వెళుతుంది. అది ఒక సంప్రదాయం. సో అలా తీసుకెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చిన కోడల్ని చూడ్డానికి మళ్ళీ బంధువులందరూ వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా ఇంకా మొట్టమొదటిసారి ఆ అమ్మాయి
కాపురానికి ఇంట్లో అడుగు పెడుతోంది కనుక మళ్ళీ పెళ్లి కొడుకుని కూడా ఇద్దరు కలిసి వస్తారు. ఆ గుమ్మం దగ్గర పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని నుంచోబెట్టి హారతి ఇచ్చి అత్తవారింటి వాళ్ళు అత్తగారు ఆడపడుచులు వాళ్ళు దిష్టి తీసి ఆ అమ్మాయిని సామ్రాజ్ఞి స్వసురే భవ, సమ్రాజ్ఞి స్వశ్రవాం భవ, ననందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అధిదేవృషు స్నుషాణం స్వసురాణం ప్రజాయాశ్చ ధనదస్య చ పతీనాం చ సజాతానాం చ విరాట్ భవ అని ఆ అమ్మాయిని లోపలికి ఆహ్వానిస్తారు. వరుడు భర్త భార్యతో అలా చెప్తాడు. ఇది ఏకాగ్ని కాండంలో ఉంది మంత్రం. మా ఇంటికి వచ్చిన నువ్వు అత్తమామలకు, ఆడపడుచులకు, బావగారులకు, మరుదులకు, మా ఇంట్లో ఉన్న మిగతా కోడళ్లకు, పెదమామలు పినమామలు ఎంతమంది ఉంటారుగా వాళ్ళందరికీ కూడా నీవు ప్రియమైన దానివిగా మసలుకో, గౌరవంగా ప్రేమగా మసలుకుని వారి ఆప్యాయతని పొందు అని భర్త చెప్తాడు. అప్పుడు వధువు దానికి అంగీకరించి ఎంతో ఇష్టంగా లోపలికి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయిని మహారాణిలా చూస్తుంది అత్తగారు. ఎందుకంటే స్త్రీ ఇంకా సర్వస్వము, తల్లికి కొడుకే సర్వస్వం. కొడుకు కోడలు ఆనందంగా ఉంటేనే, కొడుకు కోడలు ఆనందంగా ఉంటేనే వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. కనుక కొడుకుని ఎంత ప్రేమిస్తుందో అంతకు మించి ప్రేమిస్తుంది అత్తగారు నిజంగా కోడల్ని. కానీ ఈ కాలపు కోడళ్లలో ఆ ప్రేమని గుర్తించే గుణము, స్వభావం ఉండట్లా కొంతమందిలో. స్త్రీని మన శాస్త్రంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజేచ మాత, సేనేచ రంభ, షట్కర్మయుక్త కుల ధర్మపత్ని అని చెప్పారు. ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడల్లా కడుపు చలవ అని పెడుతూ ఉంటాం కదా, చలిమిడి. అది ఆ అమ్మాయి మళ్ళీ కొనసాగించి తన పిల్లలకి కూడా అలాగే పెడుతూ ఉండాలి. ఇంకా 16 రోజుల పండగ గురించి కూడా మనం చెప్పుకున్నాము. చక్కగా 16 రోజుల పండగ నాడు అసలు ఈ 16 రోజులు అత్తవారింట్లో కొత్త పెళ్లి కూతుర్ని మహారాణిలా చూస్తారు. ఒక్క పని కూడా చెయ్యనివ్వరు. అన్ని అమ్మాయికి చక్కగా అమరుస్తారు, అనునయిస్తూ ఉంటారు. అన్ని అమ్మాయి భర్తతో ఆనందంగా హాయిగా గడుపుతుంది. ఇద్దరికి కూడా పెళ్లి కూతురులా అలంకరిస్తారు, పెళ్లి కొడుకులా. 16 రోజులు పెళ్లి కూతురులా పెళ్లి కొడుకులానే వాళ్ళకి పెళ్లి కొడుకు బొట్టు పెట్టి, పెళ్లి కూతురు బొట్టు పెట్టి, బుగ్గ చుక్క పెట్టి, కాళ్ళకి పారాణి పెట్టి అపురూపంగా చూసుకుంటారు. సో ఇలా చాలా చక్కగా ఈ మన వివాహ విధి శాస్త్రోక్త ప్రకారంగా జరిగి ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. 16వ రోజున 16 రోజుల పండగప్పుడు ఆ మంగళసూత్రాలు గుచ్చెత్తి కడతాము అని చెప్పుకున్నాగా. ఆ సమయంలో ఇష్టమైతే ఇంట్లో ఉన్నదాన్ని బట్టి భర్త భార్యకు బీజాక్షరాలతో కూడిన మంగళగౌరి మంత్రాన్ని ఉపదేశించాలి. బ్రహ్మగారు ఉపదేశింప చేస్తారు. లేదా ముందరే అతనికి ఆ మంత్రాన్ని ఇచ్చి అతడు ఆ మంత్రాన్ని భార్యకైనా, అప్పటి పెళ్లి సమయంలో గౌరీ పూజప్పుడు కేవలం గౌరీ నామాన్ని ప్రణవంతో ఇస్తాడు బ్రహ్మగారు. ఇప్పుడు భర్త బీజాక్షరాలతో, అంటే బ్రహ్మగారు లేక గురువు గారు భర్త ద్వారా ఆ అమ్మాయికి బీజాక్షరాలతో మంగళగౌరి మంత్రాన్ని ఇప్పిస్తారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంకా మంత్ర జపం చేస్తూ, ఆ మంత్ర జప ఫలం వల్ల ఎప్పుడూ కూడా భర్త శ్రేయస్సుని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, అత్తింటి మనుషులందరి శుభాలని పొందుతూ ఆ అమ్మాయి జీవించినంత కాలము సౌభాగ్యవతిగా వర్ధిల్లుతుంది, ఆనందంగా ఉంటుంది. స్వస్తి. ఇక్కడితో మనం మన వివాహ సంస్కారపు 5 రోజుల వేడుకని పూర్తి చేసుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి. శుభం. ధన్యవాదాలండి. చాలా 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 బాగా వివరించి సవిస్తరంగా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు మీ హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. లేదు అంటే ప్రార్థన తర్వాత మాట్లాడచ్చు. ప్రార్థన చేయవలసిందిగా హైమావతి గారిని ప్రార్థన అయిన తర్వాత
పెట్టుకుందామండి సమాధానాలు. అలాగే. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు చరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు కుసుమ గారిని జనగణమన ఇప్పుడు పాడవలసిందిగా ప్రార్థిస్తుంది. వందే జనగణమన. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే గురువు గారిని అడగచ్చు. అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఇప్పుడు మేజువాణి అని అంటారు, అదేంటండి? అది వినలేదు. మేజువాణి. ఆ, మేజువాణి అంటే కూడా భూజం పంతుల్నే మేజువాణి అంటారు. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు కూడా ఇదివరకటి కాలంలాగే 5 రోజులు 3 రోజులు చేస్తున్నారు, కానీ దాని అర్థమే పూర్తిగా మారిపోయినట్టు చేస్తున్నారు. ఎక్కువ సమయం ఫోటోల కోసం అనే వాళ్ళు వినియోగిస్తున్నారు తప్పితే వివాహ సాంప్రదాయంలోని అర్థాన్ని మాత్రం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ సభ్యుల అందరి తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా మన ఇంట్లో కానీ మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ జరిగినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కొనసాగేటట్టు మన ద్వారా ఇంకొక 10 మందికి 20 మందికి 50 మందికి 100 మందికి ఇలా మళ్ళీ మన సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని అందరినీ వేడుకుంటున్నాను. ఇంకేమన్నా ఇప్పుడు ఎవరికైనా అంటే సందేహాలు లేకుండా చెప్పారు మేడము. ప్రతి విషయాన్ని కూడా విపులంగా అర్థాలతో ఉన్న సమయంలో చాలా 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 బాగా వర్ణించారు, వివరించారు. చాలా ధన్యవాదాలమ్మా. ఇప్పుడు యజుర్వేదంలో వాటిలో
ఒక వివాహం సంబంధించిన కొన్ని శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అందులో అది ఆపోహిస్తామో తాను దశతన ఇది సంధ్యావందనలో వాడే మంత్రాలు అక్కడ వివాహ సంబంధించిన దాంట్లో ఉంటున్నాయి. అలాంటివి సంధ్యావందనలు ఉంటున్నాయి. ఎందుకనో దాని భావం అర్థం కాలేదు. అంటే ఏ సమయంలో అయినా వేద మంత్రాలలో వేద ఆశీర్వచనాలు ఉంటాయి. దేవతల్ని ప్రార్థించడం, దేవతల అనుగ్రహం పొందడం. ఆ మంత్రాలు కామన్ అలాంటివి. వివాహంలో ఉంటాయి, ఉపనయనంలో ఉంటాయి, సంధ్యావందనం చేసేప్పుడు చెప్తారు మీరు. మరి మనం గాయత్రి మంత్రాన్ని నిజంగా మన శాస్త్రం ప్రకారం ఆడవాళ్ళకి ఉపదేశం ఉండదు, చెప్పించరు. కానీ ప్రతిరోజు నిత్య పూజలో నైవేద్యం చేసేటప్పుడు మనం అందరం చెప్తాంగా, అది వేరే ఇది వేరే. సో సమయాన్ని బట్టి దానికి ఉన్నటువంటి ఆ గొప్పతనము, మహిమ, ఆధ్యాత్మికత ఉంటుంది. కానీ చెప్పడంలో భిన్నత్వం. అక్కడ స్వరంతో చెప్తారు, ఇక్కడ లేకుండా చెప్తారు. అలాగే కొన్ని మంత్రాలు యజుర్వేదంలోనే కాదు, ఏకాగ్ని కాండలోను చాలా చోట్ల చాలా ముఖ్యంగా యజుర్వేదంలోనే మనకి ఎక్కువగా వివాహానికి సంబంధించిన చాలా మంత్రాలు, వరుడికి వధువుని ఇంకా కొన్ని చెప్పాయి, ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి అక్కడ, ఎన్నెన్నో అన్నమాట. ఆకాంక్షలు ఏకాగ్ని కాండలో చాలా వివరిస్తారు. అన్ని గృహ్య సూత్రాలలో షోడ సంస్కారాలు, ఈ విశేషంగా వివాహం చాలా వివరంగా వర్ణిస్తారు. సో అవకాశం ఉంటే అవన్నీ చదివితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాగే నమ్మకం చేతరాజు గారు. చమకం నమ్మకం చమకం ఇలాంటి వాటిలో నమ్మకం చమకం ఇలాంటి వాటిలో ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా ఉంటుంది. మీరు మానవులు ఏం చేయాలి అట్లా ఉంటుంది. దానిని శివుడికి సంబంధించిన పూజల్లో ఆ మంత్రాలు వాడుతూ ఉంటారు. నమ్మకం చమకంలో అర్థం అంతా మనుషులు ఎలా ఉండాలి అట్లా ఉన్నట్టుగా అర్థం లాగా ఉంటుంది మనకి. అదంతా ఈశ్వర స్తోత్రమే. యావత్ సృష్టి పరమాత్మ స్వరూపం. దాంట్లో మనం ధర్మబద్ధంగా మనకేం కావాలో కోరుతున్నాము, భగవంతుడే సర్వస్వము అని చెప్తున్నాము, శరణాగతి చేస్తున్నాము. అంతే. నమ్మకము చమకము. నమ అంటే నమః నమక, చమకము చమే చ మే చ అంటే మరియు మే నాకు కావాలి, మా శాచమే ముద్దాస్యమే అన్ని నాకు కావాలి అని అన్ని కోరుతున్నాం. కోరడంలో తప్పలేదు, పరమాత్మ మనకి ఇస్తాడు. అలా నమ్మకం చమకం. ఇప్పుడు అంటే ఇది ఆర్గనైజర్స్ కి ఒక మోడల్ టెస్ట్ ఒకటి పోయినసారి ఈ మధ్య నాకు కనపడింది వారం లోపల. అది మళ్ళా లింక్ నాకు కనపడలేదు ఎక్కడో. అది మోడల్ టెస్ట్ లాగా మళ్ళీ పోస్ట్ చేశారా? మళ్ళీ పోస్ట్ చేస్తారు. అయితే అయినంత వరకు ఒక కొన్ని మోడల్ క్వశ్చన్ లాగా అది ఎక్కడ కనపడలేదు నాకు. తర్వాత నేను చూస్తే నాకు వ్యూ స్కోర్ చూస్తే పాత లాస్ట్ ఇయర్ ఎక్కడో ఓల్డ్ కనపడింది. కానీ సందేహాలు అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వివరణ ఇస్తాను దానికి. ఈ సందేహాల కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఒకసారి వివరణ ఇస్తాను. ఓకే. కేతరాజు గారు, కామేశ్వరరావు గారు. అమ్మా నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం. మీ క్లాస్ విన్న తర్వాత ఇప్పుడు నాకు 70 ఏళ్ళమ్మా. ఈ 70 ఏళ్ళలో కనీసం 200 పెళ్లిళ్ళు చూసుంటాను. కానీ ఇంత విపులంగా ఎన్ని చోట్ల జరిగింది అనేది ఒక ప్రశ్నార్థకం. ఓకే, డిపెండింగ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్. కొంతమంది బహుశా మీరు చెప్పిన 70 పాయింట్లలో 40 పాయింట్లు, ఒకళ్ళు 30, ఒకళ్ళు 20 అలా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా గనక అరే మనకి మన పెళ్ళైనప్పుడు ఇలా జరగలేదు కదా, మళ్ళీ మనం దీన్ని భర్తీ చేయాలి అంటే దానికి ఏమైనా మార్గం ఉందా? మళ్ళీ దీనికి ఏమన్నా అంటే, ఇప్పుడు మనం మన సంప్రదాయంలోనే శాస్త్ర ప్రకారంగా షష్ఠి పూర్తి అనేది ఉంది. ఇప్పుడు ఇలా చేయలేదు అనుకోండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ మనవలకి మనవడు మనవరాలకి వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ బంధువుల పిల్లలకి వీరికి చెప్పగల అవకాశం ఉంటే చెప్పి చేయించచ్చు. వాళ్ళకే జరిగిందో లేదో జరిపించుకోవాలంటే షష్ఠి పూర్తి 55 ఏళ్ళు వచ్చినప్పటి నుంచిట 55 ఏళ్లకి మన సనాతన ధర్మంలో పేర్లు కూడా ఉన్నాయి వాటికి. ఒక దైవ శాంతి, దైవ పూజ, ఆరోగ్యం బాగుండాలి అని పూజలు ఉంటాయి. 55 ఏళ్లకు ఉంటుంది, 60 ఏళ్లకు ఉంది, 65 ఏళ్లకు ఉంది, 70, 75, 80 ఏళ్లకు ఉంది, 82, 81 నుండి 2 వచ్చాక సహస్ర చంద్ర దర్శనం, 85, 90, 95, 100 అవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో షష్ఠి పూర్తికి మళ్ళీ వివాహములాగా చేసే సంప్రదాయం మనలో ఉంది. అప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు 60 నిండాయి, 70 వచ్చింది కనుక
70వ పుట్టినరోజుగా మీరు మీ శ్రీమతి గారు ఈ 73 పాయింట్స్ ని పాటించుకుంటూ మళ్ళీ చేసుకోండి. మమ్మల్ని అమ్మా అందరినీ అది కూడా పిలవండి, అయిపోయింది. మేమందరం వస్తాం. అది కూడా అయిపోయింది. భీమరథ 70 శాంతి అయితే అయిపోయింది మన 75 భీమరథ శాంతి ఏళ్లకు అది కూడా చేసుకోండి, మళ్ళీ 75 ఏళ్ళప్పుడు ఇలా చేసుకోండి. అది అప్పుడు మీరు ఇండియాలో తప్ప ఉండండి, మేమందరం మీరు వస్తాము. తప్పకుండా మాకు చెక్ లిస్ట్ ఇద్దరు కానీ 71 పాయింట్లది 72 చాలా బాగుంది. 73 మొత్తం. ఇదే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా మనం చెప్పొచ్చు. కనీసం 10 మందికి చెప్పండి, చెప్తే ఒకళ్ళైనా అందరికీ వింటారు. చెప్పాలి. అవును అస్సలు ఎప్పుడో ఇప్పుడు ఆ 2020లో సనాతన ధర్మం మీద మొత్తం కంటిన్యూస్ గా లెక్చర్స్ ఇచ్చాం. మన ఆకెళ్ళ ప్రభాకరరావు మహోదయులు అడిగితే అప్పుడే ఉపనయన సంస్కారం విడిగా, తర్వాత షోడశ సంస్కారాలు విడిగా, సనాతన ధర్మం మొత్తం విడిగా, అన్ని విడివిడిగా పుస్తకాల కింద ప్రింట్ చేయించాలి, అందరికీ పంచాలి అలా అనుకున్నారు. అది ఏదో సిబి రావు అన్నయ్య గారు ఆయనే ₹1,00,000 పాపం ఖర్చు పెట్టి షోడశ సంస్కారాలలో ఒక 4 సంస్కారాలు సనాతన ధర్మం ఎసెన్స్ మొత్తం షార్ట్ గా రాయమనంటే రాసాం, అందులో ఉంది. తర్వాత మన ఆ ప్రభాకర మహోదయులే ఎప్పుడో చెప్పడానికంటే ముందే చాలా మంచి మంచి శ్లోకాలు, ఒక 100 శ్లోకాలు పిల్లలు, చిన్న పిల్లలకి, మధ్య ఏడు వాళ్ళకి, పెద్దవాళ్ళకైనా లేచినప్పటి నుంచి పడుకునేదాకా జీవితాంతము అప్పుడప్పుడు స్మరించదగిన శ్లోకాలు, పద్యాలు ఇవ్వమనంటే అలా 100 కంటే చాలా ఎక్కువ రాసి ఆయనకి పంపించా. ఆయన అందులోంచి కొన్ని సెలెక్ట్ చేశారు ఈ బుక్ కోసం. నన్ను కూడా కొన్ని ఏమన్నా పెట్టమనంటే 40 సంఖ్య దాటితే బాగుంటుందిగా పూర్ణ దీక్ష అని 41 అయ్యేలా మన భారతదేశం మీద 2 శ్లోకాలు, ఎవ్వరిచే జనించు అన్న శ్లోకం అందులో కలిపా. మొత్తం ఆ శ్లోకాలు, ఈ పాయింట్స్ ఇవి కలిపి చిన్న బుక్లెట్ ఒక్కటి వచ్చింది తప్ప మళ్ళీ ఆ ఉపనయనం రావాలి, వివాహం రావాలి, షోడశ సంస్కారాలు, మొత్తం సనాతన ధర్మం ఇలా 4 బుక్కులుగా వేయిద్దామన్నారు వేద సంస్కృతి సమితి పక్షాన. ఇన్నేళ్ళయ్యాయి, 2020 నుంచి, ఇది ఆల్రెడీ 25. ఏమో పరమాత్మ అనుగ్రహం ఎప్పుడుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఉపనయన సమయంలో అవి పంచిపెట్టచ్చు, వివాహం అప్పుడు ఇవి పంచచ్చు. షోడశ సంస్కారాలు సనాతన ధర్మంది. మనము మన వేద సంస్కృతి సమితి పక్షాన ప్రింట్ గా ఏ ఖర్చు మినిమం దానికి పెట్టి అవి చక్కగా కొనుక్కోమన్నా అందరూ కొంటారు, దాంతో ప్రింట్ ఖర్చు మన వేద సంస్కృతి సమితికి వస్తుంది. అలా చేస్తే బానే ఉంటుంది. అమ్మా ఈ 2 పాయింట్లు ఏదంటే ముఖ్యంగా మన ఉపనయన సంస్కారం ఒకటి, ఈ వివాహ సంస్కారం ఒకటి. మీరు గనక బ్రీఫ్ గా ఈ పాయింట్లతో నాకు పంపిస్తే మేము ఒక పుస్తకం తయారు చేసుకుంటాం. ఇది వాల్యూమ్ 1 కంప్లీట్ అవబోతోంది. అందులో మేము వేసుకుంటాం తెలుగు వర్షన్ లో. మీకు వీలవుతుందంటే సంక్షిప్తం అని కాదు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా బుక్ లాగా వేస్తే బాగుంటుంది. అంటే మేము వేసే పుస్తకంలో ఆల్రెడీ 220 పేజీల డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఇది ఇంకొక అంటే ఈ రెండు టాపిక్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ పాయింట్స్ ఇవ్వాలా, వివరంగా కాకుండా? అంటే కొంచెం బ్రీఫ్ గా పైన ఇది ఉంటుంది, దాని గురించి రైట్ అప్ ఉంటుంది. డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని కింద మీ డీటెయిల్స్ ఇస్తాం. అప్పుడు ఏంటంటే కనీసం ఇది అవేర్నెస్ ఉంటుంది. ఇది వీలుంటుందంటే వేస్తేనే బాగుంటుంది. అవును కరెక్టే, నేను కాదన్ను. నా దగ్గర మీ పుస్తకం కూడా వచ్చింది, నేను తెప్పించుకున్నా అమెరికాకి మీది. కానీ అందులో 4 ఉన్నాయి, అన్ని ఆ షోడశ సంస్కారాల్లో కూడా 4 ఉన్నాయి. అదే అందులో కూడా అన్ని పాయింట్స్ రాలేదు, కొన్ని. అవును కరెక్ట్, 4 వచ్చాయి. నేను తెప్పించుకున్నాను, మా ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్ నుంచి వస్తుంటే తెప్పించుకున్నాను. డిలీట్ చేసి వచ్చాయి. కరెక్ట్. చాలా సంతోషం అమ్మా. ఆగస్ట్ లో వస్తామా, వచ్చినప్పుడు కలుస్తాను. మనీషా మేడం అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న. నమస్కారం అమ్మా విశాలాక్షి గారు, చాలా సంతోషం అండి. చాలా చాలా విషయాలు తెలిసాయి, చాలా బాగా చెప్తారు. ఎనీవే నేను ఫస్ట్ లెవెల్ నుంచి చూస్తున్నాను, చాలా చాలా విషయాలు బోధపడతాయి. అయితే నా సందేహం ఏంటంటేనండి, ఇప్పుడు మన పెళ్లినాటి ప్రమాణాలు విషయం మీద అన్నమాట నాది. అన్య మతాలలో ఏంటంటే, అంటే వాళ్ళని ఏమి తప్పు పడుతున్నానని కాదు, ఒక మాట ఊరికే అబ్జర్వేషన్ అన్నమాట. వాళ్ళు ఎలా అడుగుతారంటే, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా, ఈమెను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా, ఒప్పుకుంటే గనక ఉంగరాలు మార్చుకోండి అని ఒకళ్ళు, లేదా కుబూల్ అని అప్పుడు అడిగిస్తారు. అంటే నీకు ఓకేనా పెళ్లి చేసుకోవడం అని అప్పుడు ఆ సమయంలో అడిగించి
వాళ్ళు కుబుల్ అని అట్లా అంతా ఒప్పుకుంటే అప్పుడు చేయిస్తారు. మనది అలా కాదు, మనదంతా ముందరే నిశ్చయం అయిపోతుంది. నిశ్చయ తాంబూలాల కంటే ముందరే పెళ్లి చూపులలోనే చక్కగా అంతా నిర్ణయం జరిగిపోయి వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు ఇష్టపడుతున్నారు అని తెలుసుకున్నాకి పెళ్లి ఏర్పాట్లు అవన్నీ స్టార్ట్ అవుతాయి. అదంతా మనకి చాలా చక్కగా ఉంటుంది. పెళ్లిలో కూడా నాతి చరామి ఇవన్నీ అనిపిస్తారు. ఇక్కడ దాకా అంతా చాలా బాగుంది. మన పెళ్లి వేడుకలే 5 రోజుల పాటు వచ్చేవన్నీ చాలా బాగుంటాయి. అయితే ఒక చిన్న సందేహం ఏంటంటే నాది, ఇంకా నాతి చరామి అలాంటివే కాకుండా ఇంకా కూడా పెళ్లి జరిగాక నువ్వు ఇతనికి ఇవన్నీ మంత్రాల రూపంలో చెప్తున్నాం మనం. మంత్రాలు కాకుండా వాళ్ళ రీజనల్ భాషలలో నువ్వు పెళ్ళయ్యాక ఇవి చెయ్యాలి అండ్ నువ్వు ఇలా చెయ్యాలి అని వాళ్ళిద్దరికి నచ్చ చెప్తూ ఒప్పుకుంటున్నావా అని ఆ క్లారిటీ తీసుకొచ్చి బ్రాహ్మలు వాళ్ళతో అనిపిస్తే ఒప్పుకుంటున్నాను, ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు అలా వాళ్ళ భాషలోనే వాళ్ళు చెప్పిస్తే బాగుంటుందేమో. అది ఎందుకు అమలు పరచబడట్లేదు తెలీదు. ప్రమాణాలు ఉండాలి కదండి, పెళ్లినాటి ప్రమాణాలు విశదంగా అది కూడా. ఇవన్నీ ప్రమాణాలేమ్మా, ఇన్ని ప్రమాణాలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ చేసుకుంటున్నట్టే తెలియట్లేదు. ఎందుకంటే అర్థం తెలియదు తెలియట్లేదు. కనుక. అవి వాటికి మంత్రాలుగా చెప్తే సంస్కృత భాషలో మంత్రాల రూపంలో చెప్తున్నారు. దానికి మంత్రశక్తి ఉంటుంది. మనం మామూలు మాటల్లో ఇలా చెప్తే మంత్రశక్తి ఉండదు, శబ్దశక్తి ఉంటుంది. మనం అడగచ్చు, కరెక్టే. ఎందుకంటే ఆ మంత్రాల అర్థం వాళ్ళకి తెలియదు గనక మీరు ఇలా ఇలా ఉంటావా అలా ఉంటావా అని అడిగిస్తే వాళ్ళలో ఆనెస్టీ అనేది ఉంటే వాటిని నిలబెట్టుకుంటారు. లేకపోయినా ఈ ప్రమాణాలు చేస్తే దీన్ని పక్కన పడేసి ఉంటే ఎవరేం చేయగలరు? ఒకటి ఏంటంటే ఈ మంత్రాల అర్థాలు తెలియాలి. అది ఇప్పుడు అది మంత్రాల అర్థాలే ఇప్పుడు మీరు తెలుగులో నువ్వు ఏదో అమ్మాయితో నువ్వు అత్తవారింట్లో భర్తతో గౌరవంగా ఉంటావా, అత్తమామలతో గౌరవంగా ఉంటావా, వాళ్ళని ఇంట్లోంచి గంటేయకుండా ఇలా అలా అడుగుతారే అనుకోండి. ఆ అబ్బాయిని నువ్వు ఇటు అటు తిరగకుండా అమ్మాయితోనే ప్రేమగా ఉంటావా, ఆ అమ్మాయి బంధువులందరినీ ఆదరిస్తావు, ఇలా అడుగుతారనుకోండి. అది సహజంగా మనిషిలో ఆ గుణాలు ఉండాలి, రావాలి వాళ్ళకి. ఇలా అడిగి వాడు ప్రమాణం చేస్తే నిలబెట్టుకుంటాడన్నది వాడి క్యారెక్టర్ మీద, అమ్మాయి క్యారెక్టర్ నడవడి మీద, శీల సంపద మీద ఉంటుంది. ఈ మంత్రాల అర్థాలు వాళ్ళకి తెలిస్తే దేవతల కోటి దేవతల ఆ ప్రెజెన్స్ లో వాళ్ళందరూ వచ్చి ఉన్నారు అక్కడ. అసలు ఆ నమ్మకం ఉండాలిగా వీళ్ళకి. వాళ్ళని ఆవాహన చేస్తే దేవతలు వస్తారు, అక్కడ ఉన్నారు అన్న సత్యాన్ని నమ్మాలి వీళ్ళు. దానికి సనాతన ధర్మం మీద నమ్మకం ఉండాలి. తల్లిదండ్రులు, గురువుల శాస్త్రము, మాటల మీద శ్రద్ధ, నమ్మకం, భక్తి ఉండాలి. ఆ ఆ గుణం, ఆ తత్వం ఉండేలా చిన్నప్పటి నుంచి పెంచితే ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉంటాయి. మొన్నటి దాకా మన తరాల వరకు అందరికీ ఈ మంత్రాల అర్థాలు ఏమీ తెలియకపోయినా అతి సహజంగా మన రక్తంలో, మన గుణంలో, మన స్వభావంలో తల్లిదండ్రులు ఏం చెప్తే అది వేదం, పెళ్ళయ్యాక అత్తమామలు ఏం చెప్తే అదే వేదం, భర్తే సర్వస్వం అనే భావంతో పెంచారు. అలా హాయిగా జీవిస్తున్నాం. ఈ కాలం పిల్లలకి అది లేదు. ఎవరికి వాళ్ళకి నేనే గొప్ప, నేనే స్వేచ్ఛ, నా ఇష్టం. ఎంత అణకువగా భయభక్తులతో అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయి ముందు ఉంటున్నా ఆ అత్తగారిలో వాళ్ళలో తప్పులు పట్టడం, వారిని ఈ కాలంలో అయితే ఆ ఆడపిల్లల రక్షణకి ఇచ్చిన అది ఉంది కదా, దాన్ని మిస్ మేనేజ్ చేసి అందరినీ కేసులు పెట్టేయడం. ఒకసారి కేసు అనేది పెట్టి ఆ భర్త మీద, అత్తవార్ల మీద పెట్టాక మళ్ళీ కాపురం అనేది ఉంటుందా, కాపురం చేయగలుగుతుందా? అసలు ఆ హృదయం నుంచి రావాలి ప్రేమ అనేది, అది ఉంటుందా? అలా కాపురాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతమందో. ఎందుకంటే పాశ్చాత్య ప్రభావము, ఆ కుసంస్కారాలు వదిలేయాలి. వారికి వారిది ఆ దేశ కాలమాన పరిస్థితులకి, వారి భావాలకి వారికి అది సూట్ అవుతుంది. మన సంస్కృతి, మన సభ్యత, మన సంప్రదాయం, మన వాతావరణం, మన అలవాట్లు, మనం దాన్ని వదలకూడదు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఆ సత్యం మన వాళ్ళు గుర్తించాలి. ఎవరికి వాళ్ళు మేము బాగుంటున్నాం కరెక్ట్ అనుకుంటారు, కానీ ఆత్మ విమర్శ అనేది ఉండాలి. ఎప్పటికీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఎలా ఉంటున్నాం. ఈ మాట్లాడే ఒక మాట అనేది బాణం కంటే శక్తివంతమైంది. ఆ మాటల్ని తూటాల్లా ప్రయోగించేస్తారు ఈ కాలం పిల్లలు. ఒక్క మాట మాట్లాడితే అది మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. దానివల్ల కలిగే ఆ ప్రయోజనాలు మంచి గాని చెడు గాని ఏదైనా. అమ్మా బ్రహ్మగారు చెప్తున్నా గాని వినడానికి ఇప్పుడు ప్రజెంట్ పిల్లల్లో ఎక్కడ ఓపిక అన్నది లేదు, ఆ పేషెన్స్ లేదు. నాకు అసలు అందుకే ఎవరో కొన్ని వచ్చి పెళ్లిళ్ళు అటెండ్ పలకరించడం, చేసినప్పుడు
కానీ ఎవరో కొన్ని ఒకరు పెళ్లిళ్ళు వచ్చి అటెండ్ చేసినప్పుడు పలకరించడం, అనిపిస్తుంది దాంతో వాళ్ళు చెప్తున్న మంత్రాల అర్థాలు కూడా వినే ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. అది ఆ వీడియోగ్రాఫ్ అర్థాలన్నీ కనీసం ఒక ఫోటోల పేపర్ కోసం మీద అని. ప్రింట్ చేపించి ఆ పేపర్లు పిల్లలకి ఇచ్చి కనీసం పెళ్లికి ముందరే చదువుకోండి ఇవన్నీ అని చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అసలు. మన సిగ్నేచర్స్ అవన్నీ తీసుకోక్కర్లేదు, రిజిస్టర్డ్ మ్యారేజ్ లాగా పెళ్లినాటి ప్రమాణాలన్నీ ప్రింట్ చేపించి వాటి మీద సిగ్నేచర్స్ తీసుకోక్కర్లే కానీ బట్ అవి చదవండి, మీకు పెళ్లిలో ఈ మంత్రాలన్నీ చదువుతారు, ఇవి ప్రమాణాలు మీతో చేయిస్తారు, మీకు హరివం తెలియట్లేదు, ఒక్క ఆ నిమిషం అమ్మా. సమయం కూడా సరిపోదు అని అలా చెప్తే బాగుంటుంది. చెప్పండి అమ్మా. అమ్మా ఏదో అంటున్నారు విశాలాక్షి గురువు గారు, గారు, చెప్పండి థ్యాంక్స్ ఏదో అండి, అంటున్నారు మీరు. నా ఒక్క డౌట్ క్లియర్ నిమిషం అయింది, అమ్మ, నాకే ధన్యవాదాలు. ఎవరో వచ్చారట, ఒక్క నిమిషం వెళ్ళొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది క్లోజ్ చేసి మన డిస్కషన్ పెట్టుకుందాం. ఒక డౌట్ ఉంది. ఈ ఆ, యజుర్వేదంలో ఆ భార్య అంటే అది మేడం వస్తారు ఇప్పుడు. మేడం యాక్చువల్ గా ఒక 2 నిమిషాలు ఆగమన్నారు. మేడంకి ఎవరో వచ్చారట, ఒక్క 2 నిమిషాలు ఆగండి మేడం. ఓకే